యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే పాతంజలి యోగ సూత్రాల గురించి ఇవాళ ఫ్రైడే ఇవాళ మళ్ళీ మనం 7:30 అయింది మనం మాట్లాడదాం. సో బిఫోర్ దట్ డౌట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం ఇప్పుడే చెప్పేస్తే ప్రకాశం గారు అండ్ శ్రీనివాస్ వచ్చారా? శ్రీనివాస్ కూడా ఉంటే బాగుంది. సో ఇవాళ మనం ఎక్కువసేపు ఏం మాట్లాడుకోవట్లేదు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది. సమాధి పాద ఆల్మోస్ట్ 2 సూత్రాలు ఉన్నాయి. 2 సూత్రాలలో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు. సమాధి పాదం ఇంచుమించుగా అయిపోయింది. ఇవాళ మనం సమాధి పాదంని అవగొట్టేసి దీని తర్వాత సమాధి పాదం గురించి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి 51 సూత్రాస్ ఉన్నాయి. 51 సూత్రాస్లో అసలు ఏంటి, దీంట్లో జిస్ట్ ఏంటి, దేని గురించి చెప్పాడు, పతంజలి ఎలా చెప్పాడు అనేది మళ్ళీ మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మేబీ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే పతంజలి యోగ సూత్రాలు ఫ్రైడే నాడు మనం నెక్స్ట్ ఫ్రైడేకి మనం రీక్యాప్ చేయాలి. ఓకే, సో ఈ లోపల మన క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? అవునా, ఎనీథింగ్ అని యాడ్ చేయదలుచుకున్నారా? అవునా, ప్రకాశం గారు మీరు మీ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయండి? ఇవి కాకుండా మనం పబ్లిక్ లో పెట్టాం కదా, పబ్లిక్ లో పెట్టి కాకుండా ప్రైవేట్ ఎన్ని ఉన్నాయని, అంటే మేము పెయిడ్ అనుకుంటున్నాం కదా అని ఐడియా ఉందా మీకు? ప్రైవేటా సార్? ఏమండి ప్రైవేటా అంటే పెయిడ్ ఉన్నాయి కదా, మన పెయిడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ పబ్లిక్ లో పెట్టేసాము. ఇవి కాకుండా మనం మన ఇది పెట్టుకున్నాం కదా, కిచెన్ ఫార్మసీ అని, తర్వాత రకరకాల పెయిడ్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి. పంచకర్మ గురించి, తర్వాత మొన్న గర్భ సంస్కార యోగా గురించి, అండ్ అంతకుముందు పెట్టుకున్నాం మనం డైనమిక్ యోగా. ఇవన్నిటినీ కాస్త పబ్లిక్ లో పెట్టేసామని చెప్పండి మాట్లాడితే. నేను కూడా చెప్తాను. అన్ని పెట్టించేయమంటారా సార్? అంతేనండి, అన్ని పబ్లిక్ లో పెట్టద్దు. సరే, ఓకే ఓకే సార్. నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడతాను. యా, ఏమైనా ఉన్నాయా ఇవాళ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఏం లేవు కదా? డైరెక్ట్గా వెళ్ళిపోదాం సూత్రాలకి. యా, 2 సూత్రాలు సింపుల్ గా మనం చెప్పేసుకునేవాళ్ళు. మనం 2 కూడా సింపులే, పెద్ద విశేషాలు ఏమైనా. ఎందుకంటే మనం అంత లెవెల్కి వెళ్ళేది లేదు, కానీ తెలుసుకోవాలి అంత లెవెల్ మనం వెళ్ళలేము. ఈ 2 సూత్రాల్లో మనం అసలు వెళ్ళలేము. 2 సూత్రాలు కాదు, అంత ముందు వరకు కూడా మనం వెళ్ళలేము. మన స్థితి అది కాదు. ఏమో ఎవరికైనా వచ్చిందో లేదో, ఎంతమందికి వచ్చిందనేది కూడా డౌటే. బట్ ది థింగ్ ఇస్ మనం తెలుసుకోవాలి కాబట్టి. సో 50th సూత్ర, 50th కి ముందు మీరు తెలుసు సార్. శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు సార్, ఒకసారి మాట్లాడండి. శ్రీనివాస్ ఏది లేదు కదా? శ్రీనివాస్ నాగరే. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. మన దగ్గర ఇప్పుడు ఇంతకుముందు పెయిడ్ అని చెప్పేసి కొన్ని మనం ఆపేసాం కదా. అవును సార్. ఆ పెయిడ్ అన్ని కూడా ఇప్పుడు పబ్లిక్ లో పెట్టండి సార్. అంటే ఇప్పుడు మన ప్రణవ ప్రాణాయామ అన్ని ఎవ్రీథింగ్ మీ దగ్గర ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేసేసేయండి. ఇంక్లూడింగ్ డైనమిక్ యోగా, తర్వాత మన గర్భ సంస్కార యోగా, అండ్ 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 పాత కిచెన్ ఫార్మసీ, అవన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయినా ఓన్లీ గ్రూప్స్ లో పెట్టుకున్నాం కదా మనం. అవునండి. వాటిని కూడా ఇప్పుడు మీరు జస్ట్ అందరూ చూసేలా పెట్టేసేయండి. మన గర్భ సంస్కార యోగా వరకు కూడా పెట్టేసేయండి. ఓకే
ఓకేనండి. అట్లాగే సార్. రైట్. సార్ మొన్న మైగ్రేన్ క్లాస్ కూడా క్లౌడ్ లో ఉందని చెప్పారు సార్. అది రాలేదు, చాలా మంది అడిగారు సార్ నాకు. మైగ్రేన్ క్లాస్ సార్, సివైఈ క్లాస్. చూద్దాం. థ్యాంక్ యూ సార్. సో దాన్ని మొన్నట్లాగానే ఆ మెయిల్ కి షేర్ చేస్తే అయిపోతుంది సార్. చేసుకోవచ్చు, సింపుల్ గా షేర్ అలాగా. చేయండి. షూర్. సో 49 లో ఏం చెప్పాడంటే ఇంకా అసలు ఇంకా తిరుగులేదు, వెళ్ళిపోయాం. ఋతంబర తత్ర ప్రజ్ఞ అని చెప్పాడు. ఇంకేం లేదు, అసలైన జ్ఞానం తెలుసుకుందాం అన్నాడు. మళ్ళీ 50th వచ్చేసరికి అంటే 50 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈయన పాత పాటే పాడతాడు. ఇంకా డీప్ తీసుకెళ్తాడు. ఈయన నాకు తెలిసి ఈయన ప్రయాణం మనకి అంతు దరి లేకుండా సాగుతుంది సమాధి పాదంలో. అసలు ఇన్ని స్టెప్స్ ఒక సమాధి అంటే ఒక మెడిటేషన్ లో ఇన్ని లెవెల్స్ ఉంటాయి అనేది చదివితేనే మెంటల్ ఎక్కుతుంది. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు, నేనైతే వెళ్ళాల. నేను మళ్ళీ క్లియర్గా చెప్పేస్తాను. సో కాబట్టి నిర్బీజ సమాధి లేదు, సబీజ సమాధి లేదు, సవిత్రత లేదు, అక్కడ కూడా వెళ్ళలేదు మనం. ఎనివే మన ఆయన రాశారు కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి. తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి. ప్రతిబంధి అంటే కంప్లీట్ గా నిరోధం లేదు. ఏది లేదు, ఏది ఉంటే ఏది లేదు అంటే తజ్జ సంస్కారో అంటే ఎక్కడైతే నువ్వు ఒక్కసారి మీరు ఇక్కడికి వెళ్తేనే కానీ మీకు అర్థం కాదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరైనా 49 చదవండి. 49 దీంట్లో లేదు, అందు గురించి 49 చదవండి. 49 సూత్రం. శృతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విశేషార్థత్వాత్. 48 ఋతంబర ప్రజ్ఞ. ఋతంబర తత్ర ప్రజ్ఞ. ఋతంబర తత్ర ప్రజ్ఞ అయిపోయి అంటే అక్కడ ఏమన్నాడు 48 లో ఋతంబర తత్ర ప్రజ్ఞ అన్నాడు. ఋతంబర తత్ర ప్రజ్ఞ అంటే ఋతం అంటే నిజము, నిజమైన నిజంతో భర కూడినటువంటి ప్రజ్ఞ జ్ఞానం అంటే అసలైన నిజమైనటువంటి జ్ఞానం వచ్చేసింది అని చెప్పేశాడు అక్కడ. ఋతంబర తత్ర ప్రజ్ఞ అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటాడు తజ్జ సంస్కార అంటే అలాంటి ఋతుంబర ప్రజ్ఞ పొందిన తర్వాత తజ్జ తత్ జహ అక్కడి నుంచి పుట్టింది అనమాట. తత్ జహ తను పుట్టినట్టు సంస్కారం ఏదైతే పుట్టిందో అంటే ఋతుంబర తత్ర ప్రజ్ఞ నుంచి పుట్టిందో దానికి లక్షణాలు చెప్పాడు కదా. ఏంటి 49? శృతానుమాన కృత అనుమాన జ్ఞానాన తర్వాత ప్రజ్ఞాభ్యామన్య. శృత అనుమాన ప్రజ్ఞాభ్యామన్య విశేషార్థత్వాత్. సో ఇక్కడ ఏంటంటే నీకు అది శృతి, వేదాల్లో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఆ జ్ఞానం పోయింది నీకు. సో తర్వాత ఇంకేంటి అనుమానం అంటే అదొక ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణంతో తెలుసుకోలేదు దాన్ని. సో అట్లాంటిది వచ్చింది నీకు. దట్ ఈస్ కాల్డ్ ఋతంబర తత్ర ప్రజ్ఞ అంటే నిజమైనటువంటి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వలన తజ్జ దాని వల్ల విషయ విశేష. సో వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఎలాంటిదంట, ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందంట తత్జ ఆ జ్ఞానం వల్ల పుట్టిన సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అంటే ఇక్కడ అన్య సంస్కార. వాట్ ఈ సంస్కారం? ఎవరికైనా తెలుసు సంస్కారం అంటే ఏంటి? లెట్ us discuss. వాట్ ఈ సంస్కారం? సంస్కారం అంటే ఏంటి? ఇవాళ చిన్నదే క్లాస్, చిన్నదే, ఎక్కువగా మీరు కంగారు పడకండి, నేను కంగారు పడ్డాను. కృష్ణ సంస్కారం అంటే పాప కృష్ణ శుక్రవారం వస్తూ ఉంటాడు. సంస్కారం అంటే ఏంటి? ఉన్న స్థితిని మార్చడం. ఆ ఉన్న స్థితిని మార్చడం సార్. అది ఒకటి. సార్ ఇంకోటి చెప్తా, దీనికి సమానమైన అందం. వాసన.
వాట్ ఈజ్ వాసన? ఇదిగా స్మెల్గా వాట్ ఈజ్ వాసన? వీటికి ఇంకా పూర్వవాసన పోలేదు అంటా ఉంటారు. వాట్ ఈజ్ పూర్వవాసన? వాళ్ళ పూర్వజన్మ అలవాటు కర్మలు. అలవాటు అలవాటు పూర్వజన్మ కర్మలు. అన్ని అదే చెప్తుంది. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ సార్. సో ఇవన్నీ కూడా ఇవి సంచిత కర్మలు, సంచిత కర్మ అంటారు దాన్ని. సో ఇవన్నీ విషయాలు, ఇవి సంస్కారాలని అంటారు. వీటినే వాసనలు అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఋతంభర తత్ర ప్రజ్ఞ నీకు కలిగినటువంటి జ్ఞానానికి వేదాలకి సంబంధం లేదు, నీకు అనుమాన ప్రమాణాలకి సంబంధం లేదు. ఆ జ్ఞానం నిజమైన జ్ఞానం, ఋతంభర తత్ర ప్రజ్ఞ. ఋతము అంటే నిజము అని అర్థం. ఋతంభర నిజంతో కలిగిన కూడినటువంటి ప్రజ్ఞ, అది ఫైనల్. ఆ ఫైనల్లో ఏమవుతుందంటే నీకు ఆ సంస్కారం ఏదైతే వచ్చిందో ఋతంభర తత్వ ప్రజ్ఞ, ఆ ఋతంభరమైనటువంటి ప్రజ్ఞ దాని సంస్కారం అనుకుంటే అన్య సంస్కార ప్రతిబంధి. వాట్ ఈజ్ అన్య సంస్కార అంటే ఇప్పుడు నువ్వు మెడిటేషన్ చేస్తావు, జాగ్రత్తగానండి. మనం మెడిటేషన్ చేస్తున్నాం, సో అయిపోయినాయి. అసంప్రజ్ఞాత అయిపోయింది, సంప్రజ్ఞాత అయిపోయింది, అసంప్రజ్ఞాత అయిపోయింది, సవిచార అయిపోయింది, విచార అయిపోయింది, సబీజ అయిపోయింది. సబీజ అయిపోయిన తర్వాత చెప్తున్నాడు ఆయన. సబీజ తర్వాత నిర్బీజలోకి వెళ్తున్నాం మనం. నిర్బీజలోకి వెళ్ళడం ఎలా ఉంటుందంటే ఋతంభర తత్వ ప్రజ్ఞ, ఒక ప్రజ్ఞ వచ్చింది. ఆ ప్రజ్ఞ తజ్జ సంస్కార దాని అది ఎలాంటిది అంటే అన్య సంస్కార ప్రతిబంధి. అంటే అంతకు ముందు పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి కర్మలు, సంచిత కర్మలు, విషయాలు, సంస్కారాలు అన్నీ కూడా ప్రతిబంధి. ఇది నీకేముండవు అక్కడ. సి హౌ డీప్లీ ఈస్ టాకింగ్. మనము దేవుడు దండం పెట్టిన దేవుడు నాకు అది కావాలి ఇది కావాలంటే దానికి తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించారా? దేవుడా నాకు ఫలానా కావాలి అని కోరుకుంటున్నాం మనం. ఇది ప్రార్థన అనుకుంటున్నాం, ఇదే ధ్యానం అనుకుంటున్నాం. ఇది అబ్బో నేను చాలా పైకి వెళ్ళిపోయానండి, దేవుని చూసేసానన్నాడు. ఇది ఎంత ఇన్ఫీరియర్ అంటే ఇక్కడ ఏంటి, నేను నాకు కావాలి దేవుడా. ఎన్నున్నాయి చూడండి మనకి విషయాలు. ఇంకా నువ్వున్నావు, దేవుడు కూడా ఉన్నాడు. సబీజ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి దేవుడు లేడు, నువ్వు లేవు, నీ లోపల ఒకటి నడుస్తుంది, ఏదో ఒకటి నడుస్తుంది. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నడుస్తుంది లోపల. నేతి 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 అనుకున్నా, ఇది కాదు, నేను కాదు, నేను కాదు, నా శరీరం కాదు, నా మాటలు కాదు, నా మనసు కాదు, నా బుద్ధి కాదు, నా అహంకారం కాదు, ఏమీ కాదు. లోపల ఏదో అదొక్కటే మీకు, దట్ ఈస్ కాల్డ్ ఋతంభర తత్వ ప్రజ్ఞ. అలాంటి ప్రజ్ఞ వచ్చినప్పుడు ఇక వేదాలు లేవు, ఏమి లేవు, పూర్వజన్మ సంస్కారాలు కూడా లేవు నీకు. అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు లాస్ట్ టైం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం అంటే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శుక్ర శోణితాల సంయోగం ప్లస్ ఆత్మ, ఇది మనం. ఈ ఆత్మ ఏం తీసుకొస్తుంది? గత జన్మ వాసనలు తీసుకొస్తుంది. ఈ గత జన్మ వాసనలు, అలాగే నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, నీ తల్లిదండ్రుల యొక్క పూర్వ సంస్కారాలు, నీ పూర్వ సంస్కారాలు అన్నీ కలిపి నువ్వు అయ్యావు శిశువు కింద. ఈ శిశువు కింద పెరిగిన తర్వాత మళ్ళీ నిన్ను సొసైటీ మార్చేసింది, ప్రజలు మార్చేశారు, పాలకులు మార్చేశారు, మతం మార్చేసింది, మత బోధకులు మార్చేశారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఇవన్నీ పోయినాయి. నీకు మతాలు చెప్పినవి పోయినాయి, మాస్టర్లు చెప్పినవి పోయినాయి, గురువులు చెప్పినవి పోయినాయి, నీకు సమాజం చెప్పింది పోయింది, పాలకులు చెప్పింది పోయింది, తల్లిదండ్రులు చెప్పింది పోయింది. ఎవ్రీథింగ్. తల్లిదండ్రులు నీకు ఇచ్చినవి పోయినాయి, నువ్వు గత జన్మను తెచ్చుకున్నా కూడా పోయింది. అంటే ఇక్కడ ఎవరు మిగిలేరు? ఇక్కడ దట్ ఈస్ ది డెస్టినేషన్. అన్య సంస్కార ప్రతిబంధి, అన్య సంస్కార, మిగతా అన్ని సంస్కారాలు, నీ సంస్కారాలు లేవు, నీ తల్లిదండ్రుల సంస్కారాలు లేవు, ఏమీ లేవు. దేంతో? ఋతంభర తత్వ ప్రజ్ఞతో. సో ఆ తర్వాత పొందిన ఆత్మజ్ఞానము సాధకునికి గల పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. లేవు, అన్ని క్లీన్. అంటే క్లీన్ స్లేట్ అయిపోయాను.
అయితే ఇప్పుడు కూడా సాధనకు తాను ఒక జ్ఞానమును పొందేను, నాకు ఇంకా జ్ఞానాన్ని పొందేను అని స్పృహ అంతర్గతంగా ఉంటుంది. అర్థమైందా? బట్ నేను అనేవాడు మిగులుతాడు అక్కడ. నేను అనేవాడు మిగులుతాడు. నేను జ్ఞానాన్ని పొందేను అంటే నేను అనేవాడు ఉన్నాడు. ఓకే, దిస్ ఇస్ 50th. గుర్తుపెట్టుకోండి. తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి. నీకు వచ్చినటువంటి సంస్కారం అన్య సంస్కార ప్రతిబంధి. ప్రతిబంధి అంటే విరోధం. అన్య సంస్కారం అంటే ఈ తల్లిదండ్రులవి నీ పాత జన్మ సంస్కారాలన్నీ కూడా వ్యానిష్, క్లీన్ అప్, మాప్డ్ అప్. ఆ సంస్కారం మాత్రం నేను జ్ఞానాన్ని పొందేను అనేది మాత్రం ఒకటి ఉంది. ఇంకా ఫైనల్ లాస్ట్ దీని గురించి ఏం చెప్తారు చూడండి. సో యోగ భాష్య వేదవ్యాస ఏం చెప్తారంటే, once the yogi has reached the state of trance cognition, it is high refined samadhi, there arises fresh residual impressions, that is called samskaras, born of that cognition. These new impressions suppress or impede the outgoing older impressions created by prior mental activity. నీ గత జన్మలో ఉన్నాయి అన్ని పోయినాయి, కానీ నీకు ఒక కొత్త సంస్కారం వచ్చింది. తజ్జః సంస్కారం అంటే ఋతంభరా తత్ర ప్రజ్ఞలోంచి వచ్చినటువంటి నిజమైనటువంటి ప్రజ్ఞలోంచి వచ్చినటువంటి సంస్కారం పాత అన్నిటిని కొట్టుపాడేస్తుంది. బై దిస్ సపరేషన్ ది నోషన్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ది older impressions cease to exist. Okay, then there is further strengthening of the samadhi faculty, producing still never impressions, renewing vehicle structural samskara. పాత సంస్కారాలు ఏమీ లేవు, పోయినాయి. సో భోజుడు ఏం చెప్తున్నాడు తన యోగ మార్తాండంలో, రాజమార్తాండంలో భోజ ఎంఫసైజెస్ దట్ ది రెసిడియం అంటే సంస్కార, రెసిడియం అంటే మిగిలింది ఏదైతే ఉందో, ప్రొడ్యూస్ బై దట్ నాలెడ్జ్ ఋతంబరా తత్ ప్రజ్ఞ. ఓకే, it is knowledge in the state of deep absolute insight as a superior potency. ఏంటంటే superior potency? It obstructs all the other residua, whether arising in the worldly life, నువ్వు ఈ జన్మలో పొందినవి, ఆర్ లెస్సర్ మెడిటేటివ్ స్టేట్స్, ఆ తక్కువ మెడిటేషన్ స్టేట్స్ లో వచ్చినవి. బికాస్ దీస్ న్యూ నాలెడ్జ్ బోర్న్ ఇంప్రెషన్స్ ఆర్ అబ్సల్యూట్. ఇవి ఇంకా ఖచ్చితం అన్నమాట. ఇది అసలైన జ్ఞానం. దే ఓవర్ పవర్ ది నాన్ అబ్సల్యూట్ ఇంప్రెషన్స్ ఆఫ్ లెస్ రిఫైన్డ్ నాలెడ్జ్. నీకున్న పాత జ్ఞానం అంతా పోయింది, ఓవర్ పవర్ చేసేస్తాయి కూడా. He says this is why one should exercise or cultivate the absolute knowledge. భోజుడు చెప్తున్నాడు ఇట్లా. సో ఇక సమాధి పాదం మనకి దీంతో అయిపోతుంది. తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ని నిర్భీజ సమాధి. తస్య అపి నిరోధే సర్వ నిరోధాన్ నిర్భీజ సమాధి. దేన్ని ఇందాక చూడండి, అసలు ఈయన ఎక్కడ ఆలోచిస్తున్నాడు? ఈయనేమంటాడు, ఈ ఒక సంస్కారం పొందావు, ఆ సంస్కారంలో నేను అనే స్పృహ కొద్దిగా ఉంది. ఆ నేను అనే స్పృహ కూడా అంటే ఆ పాత సంస్కారాలన్నిటిని కొట్టేసినటువంటి దాన్ని కూడా నిరోధిస్తే, అంటే ఋతంబరా తద్ర ప్రజ్ఞ అనే ప్రజ్ఞను కూడా నువ్వు తీసిపడావు. అంటే నువ్వు కూడా లేవు, నువ్వు కూడా లేవు, పురుషుడు కూడా లేడు అక్కడ. ప్రకృతి పోయింది. ఇంకా చూడండి, 25 తత్వాలు ఉన్నాయి కదా. అంటే ఏంటి 25 తత్వాలు చెప్పండి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు 20. 21ది మనస్సు, 22ది బుద్ధి, అహంకారం. తర్వాత మహత్ తర్వాత ప్రకృతి 24. 25ది పురుష. అంటే చూడండి, ఇక్కడ పంచభూతాల స్పర్శ పోయింది, పంచ జ్ఞానేంద్రియాల స్పర్శ పోయింది, దాంట్లో ఏం తెలుసుకోవట్లా. పంచ కర్మేంద్రియాలు ఏమి చేయట్లేదు. పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏమీ లేవు అక్కడ. మనసు లేదు, అమనస్కం అయిపోయింది.
మనసు తర్వాత బుద్ధి అహంకారం అంటే సత్వరజస్తమో కూడా అన్ని నాశనం అయిపోయింది, లేవు అక్కడ, ఇరేజ్డ్. తర్వాత మహత్తు లేదు ఇంకా. ఆ పైన ఉన్నది ప్రకృతి, ఆ ప్రకృతి కూడా లైవ్ అయిపోయింది. ఆ ప్రకృతి లైవ్ అయిపోయిన తర్వాత ఒకటి మిగిలింది, దట్ ఈస్ కాల్డ్ పురుష. దట్ పురుష తస్యాపి నిరోధే, నేను అనేది ఎవడైతే ఉన్నాడో దాన్ని కూడా నిరోధే సర్వ నిరోధాన్ని నిర్బీజ సమాధి, ఇది నిర్బీజ సమాధి అంటాడు. అంటే నేను అనే జ్ఞానం కూడా పోవాలి. అంటే క్లియర్ గా మనం కనిపిస్తున్నాం, మన పంచభూతాలు కనిపిస్తున్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి, పంచ కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. వీటన్నిటిని ఒక్కోదాన్ని కట్ 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 కట్, మనసుని కట్ కట్, బుద్ధి కట్, మహత్తు కట్, ప్రకృతి కట్, పురుషుడు కట్. మరి ఇదేమైంది ఇదంతా? దేర్ యు ఎంటర్ ఏ స్టేట్ కాల్డ్ కైవల్యం. దట్ ఈస్ కైవల్యం. దీన్నే నిర్బీజ సమాధి కైవల్యానికి కింద దాని. తస్యాపి నిరోధి అంటే నేను అనే జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటే దాన్ని నిర్బీజ సమాధి అంటారు. కాబట్టి అపాన్ ఈవెన్ సీజేషన్ అంటే తర్వాత దాన్ని కూడా ఆపై ఆఫ్ దట్ సంస్కార బోర్న్ ఆఫ్ ఇన్సైట్, ఋతుంబర ప్రజ్ఞ తర్వాత పుట్టినటువంటి తజ్జ సంస్కారం ఉంది కదా, తత్ జన్మ అంటే ఆ దాని నుంచి పుట్టిన సంస్కారాన్ని కూడా సీజేషన్ ఆగిపోయినట్టు. ఆల్ ద మెంటల్ మోడిఫికేషన్స్ బీయింగ్ సీజ్డ్, చిత్తవృత్తులు అన్ని వెళ్ళిపోయినాయి. ఈజ్ సమాధి వితౌట్ సీడ్, నిర్బీజ. దీని అర్థం ఇది. సో సీడ్లెస్ నిర్బీజ వర్సెస్ సీడ్, ఈ సమాధికి ఆ సమాధికి జస్ట్ నేను ఊరికే అది చాట్ జీపీటీ నడితే ఇచ్చింది. ది వర్డ్ బీజ లిటరల్లీ మీన్స్ సీడ్. ఇన్ ద యోగా సిస్టమ్ మోస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సమాధి స్టిల్ లీవ్ ఏ లేటెంట్ సీడ్. నువ్వు యోగా ఫామ్ ఎనీ ఫామ్ తీసుకో, కొద్దో గొప్ప ఆ సీడ్ ఉండిపోతుంది. ఓకే, సో వెన్ ది యోగిన్ రిటర్న్స్ టు ఆర్డినరీ లైఫ్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యోగిన్ అంటే యోగి రిటర్న్స్ టు ది ఆర్డినరీ లైఫ్, న్యూ ఇంప్రెషన్స్ ఆర్ కార్మిక్ టెండెన్సీస్ కెన్ రీఅరైజ్. మళ్ళీ వస్తాయి ఇవన్నీ కూడా. నిర్బీజ సమాధి is a state in which even the seed is dissolved. No further karmic latent impressions remain to arise. That is the culminating state. అంటే నువ్వు నిర్బీజ సమాధికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసావు కదా, బయట రావాలి కదా, ఈ సమాజంలో ఉన్నారు కదా. మరి ఈ సమాజంలో ఉన్నా కూడా ఈ సమాజం తాలూకు వాసనలు కానీ, పాత వాసనలు కానీ, కొత్త వాసనలు కూడా నెక్స్ట్ నువ్వు చేసేది ఇంకేం ఉండదు. ఏం చేసినా నిన్ను అంటుకోదు. దిస్ ఇస్ వాట్ మీన్ ది సబీజ నిర్బీజకి సంబంధం. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెంటల్ స్టిల్లింగ్. దిస్ సూత్ర డిస్క్రైబ్స్ ది వెరీ లాస్ట్ స్టెప్ ఆఫ్ రిస్ట్రైనింగ్ ఆల్ మెంటల్ మోడిఫికేషన్స్, including the most subtle ones. It is not enough to quite grasp thoughts or even the subtle insight-based impressions. Final liberation requires quieting them all. Everything. 24 తత్వాలను కాదు కదా, 25వ తత్వాన్ని కూడా వదిలేసేయి. Transition to objectless meditation. So no duality in samadhi with seed. There is still some trace of subject object distinction. అంటే నేను అనేవాడు ఉంటాడు 24 తర్వాత 25 ఉంది కదా, నేను పురుషుడు ఉంటాడు అక్కడ. That distinction is transcended. No more objects of meditation, no more seeds to give rise to a new modification. Yes, finally liberation of kaivalya. This samadhi is closely linked with the idea of final liberation, kaivalya, or isolation of the purusha from all upadhis. Once no seeds remain, the cycle of rebirth or mental impression is broken. No fixed object needed. Since no further objects or seeds remain, the meditator does not require an object to sustain concentration, awareness, reset itself. సో దిస్ ఇస్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇది ఈశావాస్య ఉపనిషత్తు. లాస్ట్ టైం మనం ఇది అనుకున్నాం, బృహదారణ్య ఉపనిషత్తు కాదు, ఇది ఈశావాస్యం. ఓకే, సో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ
అవశిష్యతి అంటే ఒక సున్నా ఉంది, సున్నా, అది సున్నా, ఇది సున్నా. చెప్పారు లాస్ట్ టైం, చెప్పారు దీని గురించి. సో బయట ప్రపంచం సున్నా, మనం సున్నా. ఈ సున్నా నుంచి సున్నా వచ్చు, ఈ సున్నా నుంచి ఈ సున్నా వచ్చు, ఈ సున్నా మళ్ళీ ఈ సున్నాలోకి వెళ్ళిపోతాం. పూర్ణస్య పూర్ణమాదాయ, ఈ సున్నా నుంచి ఈ సున్నా తీసుకున్న తర్వాత సున్నాయే మిగిలింది అంటారు. దీనికి చాలా దీనికి చాలా చెప్పారు, నేను చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది ఓం పూర్ణమ. భగవంతుడు అంటే దేవుడు అనే పదం తీసేసాను. ఫస్ట్ మీరు భగవంతుడు అంటే దేవుడు కాదు, ఇది బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే 3 తలకాయలు 4 తలకాయలు ఉండేవాడు కూడా కాదు. సరస్వతి పక్కన పెట్టుకుని వీణ వాయించి పతారతి పక్కన పెట్టుకున్నాడు కాదు. ది టోటల్ అల్టిమేట్ ఏదైతే జగన్నాథుడు అంటే ఈ జగత్తుకి నాథుడు, భర్త ఎవడైతే ఉన్నాడో వాడు భగవంతుడు. అంటే ఆయన, ఇంకా వేరే దేవుడి పేరు చెప్పద్దు దయచేసి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. భగవంతుడు పరిపూర్ణుడుగా సంపూర్ణంగా ఉంటున్నాడు. ఆయన నుండి పరిపూర్ణమైన ఈ లోకం, ఆయన నుంచి వచ్చింది కదా. ఈ లోకం పరిపూర్ణమే, ఈ లోకం కూడా పరిపూర్ణమే, అసంపూర్ణంగా లేదు. అయినప్పటికీ తన పరిపూర్ణత లోటు లేక ఆయన పరిపూర్ణుడుగానే ఉన్నాడు. ఒకవేళ ఆయన నుంచి వచ్చాం కదా, ఆయన మిస్ అవుతున్నాడా? మిస్ అవ్వట్లా. మనకి ఇచ్చేసినా కూడా ఆయన మిస్ అవ్వట్లేదు. ఆయన పరిపూర్ణుడే, ఇది పరిపూర్ణమే. దీనిని 3 విధాలుగా అర్థం చేసుకో. జస్ట్ లైక్ సామాన్య మానవులకు, మనలాంటి వాళ్ళకి అర్థం అవడానికి వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక దీపం ఉందనుకోండి, ఒక దీపం నుంచి అనేక దీపాలు వెలిగించవచ్చు. అనేక దీపాలు వెలిగించినందువలన దీనివల్ల మొదటి కాంతి దీపానికి పరిపూర్ణత ఎలాంటి లోటు రాదు. దాని నుండి వెలిగింపబడిన దీపాలు కూడా పరిపూర్ణంగానే ఉంటాయి. అంటే దీపం నుంచి దీపం వెలిగిస్తే ఈ దీపం ఎంతో ఈ దీపం అంతే, 2 ఒకటే అయిపోతాయి. దీని నుంచి దీన్ని తీసుకొచ్చే కాబట్టి ఇదైనా తక్కువ కాదు, దీని నుంచి దీన్ని తీసుకొచ్చే దీనిగా తగ్గిందా? లేదు. ఇదెంతో ఇదెంతో. ఇది యాక్చువల్ చెప్పదలుచుకుంది. మనం ఎందరినో ప్రేమిస్తాం, వారి పట్ల సంపూర్ణంగా ప్రేమను వర్షిస్తాం. ఆ కారణంగా మన వద్ద ఉన్న ప్రేమ తగ్గిందని చెప్పలేము. మన ప్రేమ సంపూర్ణంగా ఉంటూనే మనం ఎందరికో ప్రేమను సంపూర్ణంగా పంచిపెట్టవచ్చు. ఈ ప్రేమ తెలుగు సినిమా ప్రేమ కాదు, గుర్తుపెట్టుకోండి. తెలుగు సినిమా ప్రేమ కాదు. ఈ ప్రేమ అందరికి ఎంతమంది పంపించినా ఇంకా ఉంటానే ఉంటుంది. జస్ట్ లైక్ అక్షయ పాత్ర అంటాం, అలాగే మనకి చాలా ఉన్నాయి కదా, కామధేనువు, కల్పవృక్షం ఎంతనే ఇస్తానే ఉంటాయి. అలాగే ఇంకోటి ఏదో ఉంది, ఏంటది, పుష్ప విమానం. ఇవన్నీ కూడా ఇదంటే ఏంటంటే, ఎన్ని ఇచ్చినా నీలో ఉన్న ప్రేమ కూడా అంతే. ఎంత పంచినా కూడా నీ దగ్గర అవ్వదు, ఇచ్చింది కూడా అది కూడా అంతే. సమంతకు మళ్ళీ కృష్ణుడు దొంగతనం చేశాడని చెప్పేసి అంటాడు కదా, అది కూడా. సో ఈ రకంగా సో ఒక చెట్టుకు అనేక పుష్పాలు పూస్తాయి, ప్రతి పుష్పం సంపూర్ణంగా ఉంటుంది. అలా పరిపూర్ణమైన పుష్పాలను కోకొల్లుగా ఇస్తున్న చెట్టు మళ్ళీ పరిపూర్ణంగానే ఉంటుంది, కించిత్ కూడా తగదు. ఎందుకంటే చెట్టు యొక్క పరిపూర్ణత వేరు, పుష్పం యొక్క పరిపూర్ణత వేరు. అదేవిధంగా ఈ భగవంతుడి నుంచి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలు, పిండ బ్రహ్మాండాలు ఉద్భవించవచ్చు. అందువల్ల ఆయన పరిపూర్ణతకి ఏ విధమైన లోటు రాదు. అవి పూర్ణమే, ఇది పూర్ణమే. భగవంతుని పరిపూర్ణత లోకాల ఉద్భవం వలన, విలీనం వలన బాధింపబడదు. భగవంతుడి నుంచి ఉద్భవించడం వల్ల ఈ లోకం కూడా భగవదంశ సంభూతమైందని శాంతి మంత్రం యొక్క భావం. ఈ సత్యాన్ని గ్రహించి జీవిస్తే సామాన్య జీవితమే మనల్ని భగవాన్ మార్గంలో తీసుకెళ్లే శక్తి గలదే ఉంటుంది. కట్ ద పాయింట్. గుడ్, రైట్. ఎస్, అయిపోయినాయి. సో సమాధి పాదం సమాప్తి. సమాధి పాదం ఇప్పటికే సమాప్తి అయిపోయింది. 51 సూత్రాలు ఉన్నాయి. 51 సూత్రాలు ఇంచుమించుగా మనం ఫిబ్రవరి నుంచి లాక్కొస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్
8 నెలలు 51 శ్లోకాలు పర్వాలేదు. నెక్స్ట్ సాధన పాదంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే ఒకసారి దీనంతా రీక్యాప్ చేద్దాం. ఒకసారి మొత్తం అంతా రీక్యాప్ చేసి ఏమైనా ఎక్కడన్నా మనం ఏమైనా మిస్ అయ్యామో దాని గురించి చేసుకుని వీలైతే ఆ వేళ లేదా నెక్స్ట్ ఫ్రైడే నుంచి సాధన పాదం వెళ్దాం. ఎనీ డౌట్స్ అండి ఇవాళ మనం మాట్లాడుతున్న దానికి? సమాధి పాద సార్ అది గర్భస్థ శిశువు ఉంటారు కదా, గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ సంస్కారాలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడంట. ఈసారి నాకు ఈ జన్మ దొరికింది, ఈసారి ఇంతకు ముందు చేసిన తప్పులు ఏమి చేయకూడదు అని చెప్పి భగవంతుని బాగా ప్రార్థిస్తూ ఉంటాడంట. కానీ ఎప్పుడైతే తల్లి కడుపు నుంచి బయటకు వస్తాడో మొత్తం అన్ని మర్చిపోతాడంట. అదే కదా మరి ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ సరే మళ్ళీ నేను అందరూ చెప్తే అందరిని తిట్టించుకో, ఇందాక చెప్పిన వాళ్ళందరినీ మళ్ళీ తల్లిదండ్రులని మొదలెట్టాలి, చెట్టడం మొదలెట్టాలి. వీళ్ళందరూ నేర్పుతారు మీకు ఈ పాత వాసనలు పోవడం, తర్వాత కొత్త వాసనలు ఎక్కిస్తున్నారుగా వీళ్ళందరూ. ఈడు మంచోడు, ఈ కులము, మతము, దేశము, ఈ జెండా, ఈ రంగు, ఇవన్నీ మరి ఎవరు ఎక్కిస్తున్నారు? సమాజం ఎక్కించట్లా, నీకు పాలకులు ఎక్కించట్లా, గురువులు ఎక్కించట్లా, మత ప్రవక్తలు ఎక్కించట్లా మనకి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం వెళ్తాం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క దాన్ని నరుక్కుంటా చూడండి ఎంత ఈయన అసలు పతంజలి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు అంటే నేను అనేది చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా మన సాధనలోకి వెళ్ళా, ప్రాక్టీస్ చేయట్లేదు దీన్ని మనం. ఇప్పుడు వచ్చి ఎంతమంది చేశారో నాకు తెలియదు కానీ బట్ ఎంత ప్రిసైజ్ గా చెప్తున్నాడు ఆయన. పంచభూతాలు లేవురా నాన్న నీకు, తీసేయి అన్నాడు. ఓకే, పంచ తన్మాత్రలు కూడా లేవు, తీసేయండి. పంచ జ్ఞానేంద్రియాలు లేవు, తీసేయి. పంచ కర్మేంద్రియాలు లేవు, ఉభయేంద్రియం మనసు లేదు, తర్వాత నీకు బుద్ధి అహంకారం అది కూడా లేదు, మహత్తు లేదు, ప్రకృతి లేదు, చివరికి పురుషుడే లేదు. అంటే మనం ఈ పంచ జ్ఞానేంద్రియాల్ని పట్టుకుని వేలాడుతూ లేదంటే పంచభూతాలని పట్టుకుని వేలాడుతూ ఇంక ఇక్కడే ఉన్నాం మనం. ఈయన ఇన్నింటిని నరుకు రమ్మన్నాడు, ఇన్ని 24, 25 నరుకు రమ్మన్నాడు మనం. కానీ ఆ చివరి 5 తోటే పట్టుకున్నాం కాదు, ఫస్ట్ 5 మనం పట్టుకున్నాం. ఇంకా నా కన్ను, నా ముక్కు, నా కన్ను దాన్ని చూసింది, నా నోరు దీని వాసన చూసింది, లేదా నా నోరు దీన్ని కావాలనుకుంటుంది, నా మనసు ఇది ఇవన్నీ కాకుండా అక్కడికి వెళ్ళమన్నాడు. హౌ బ్యూటిఫుల్లీ ఈ కార్వ్డ్, ఎంత బ్యూటిఫుల్ గా కార్వ్ చేశాడు చూసారు. దీనికి అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు, ఇంకా సాధన చేసి ఆ స్థితికి వెళ్ళాలంటే ఏమో ఐ డోంట్ నో. ఐ కెనాట్ ఇమాజిన్ చేయడం కూడా లేని స్థితి చెప్తున్నాడు ఆయన. కేవలం మనం చదవడానికి ఇంత ఒళ్ళు గొగురు పడుతుంటే నిజంగా దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? సార్ ఆయన అనుభవం మీద రాశారు, ఎట్లా రాశారు సార్ అసలు? ఆయన అనుభవం కాదండి, అదే చెప్పేది. నేను ఎట్లా వచ్చింది అవన్నీ? చేస్తానండి, ఇది ఆయన కంపైలేషన్ అంటే అర్థం ఏంటి? ఆయన కూర్పు అంటే ఆయన ముందు ఎన్నో వేల సంవత్సరాల కంటే కనీసం 2-3 వేల సంవత్సరాల నుంచి చాలా మంది దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అనుభవాలన్నీ తీసుకొచ్చి ఈయన కంపైల్ చేశాడు. అంటే ఈయన కూడా అనుభూతి చెంది సొంత అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన రాశాడు. అంటే పతంజలి టైం నుంచి లేదు ఇది, ఈ నిర్బీజ సమాధి కైవల్యం అంత ముందే ఉంది, ఇంత ముందే ఇదంతా ఉంది. అది నేను చెప్పేది ఏంటి, ఇది చదువుతుంటేనే మనకి ఇంత డెప్త్ అనుకుంటే నిజంగా దాంట్లోకి వెళితే అంటే నేను అనేది అదే, మన చుట్టూ ఎంత మంచి గ్రంథాలు ఉన్నాయి, ఎంత మంచి జ్ఞానం ఉంది, వీటిని తెలుసుకోకుండా మనం వెరీ డర్టీ విషయాల గురించి మాట్లాడుకుంటాం. మనం ఎంత డర్టీ విషయాల గురించి పోట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, మనం తిట్టుకుంటాం, మనం మనస్పర్ధలు పెంచుకుంటాం, మనం మాట అనుకుంటాం, మాట్లాడడం మానేస్తాం,
భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, సమాజం, అన్న, తమ్ముళ్ళు, ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది? అవన్నీ జస్ట్ దే ఆర్ నథింగ్. ఈ హోదా, డబ్బు, ఇల్లు, సంపద, ఇవన్నీ దే ఆర్ నథింగ్. అంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఈ నథింగ్నెస్ వస్తుంది అనేది చెప్పాడు. ఒకసారి నువ్వు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఇవన్నీ నువ్వు చూసిన వాటి వాసన నేనేమో అంటుకోమంటాడు. యా, ఇది ఈ వారానికి. ఏమన్నా మాట్లాడేది ఎనీబడి? సార్ 50 సూత్రాలన్నీ ఒకటి, లాస్ట్ ఒకటి, అది డిఫరెంట్ అంటారు సార్. అయితే డిఫరెంట్ అంటే ఏమో అన్ని వదిలేయమన్నాడు. ఇప్పుడు వరకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చేయి అన్నాడు. ముందు చిత్త వృత్తులు అన్నాడు. అయ్యే నిజం అనుకున్నాము. అవి అయిపోయిన తర్వాత కూడా అది చెప్పాడు. లేదు అసంప్రజ్ఞా చాలా బాగుంది సంప్రజ్ఞా సంబంధం, అది కూడా కాదంటాడు. తర్వాత సంప్రజ్ఞా సంబంధం ఇది బాగానే ఉంది అనుకున్నాము. తర్వాత ఏమో యోగం చేయడానికి ఏమో నీకు ఈ విరోధాలు అన్నాడు. ఇదేదో తీసేద్దాం అనుకున్నాం. కూర్చున్న తర్వాత సమాపత్తులు అన్నాడు. సమాపత్తులు అన్న తర్వాత అబ్బాయి ఇది కాదు, నీకు సవిచారం ఉంది, సవితర్కం ఉంది, తర్వాత నిర్వితర్కం, ఇదేదో పర్లేదు బాగానే ఉంది అనుకున్నాం. సవితర్కం తర్వాత నిర్వితర్కం పర్వాలేదు అనుకున్నాం. నిర్వితర్కం తర్వాత సవిచారం అన్నాడు. ఫోన్లే చెప్తున్నాడు అనుకున్నాం. తర్వాత నిర్విచార అన్నాడు. ఏమో ఇదేం గోలరా అనుకున్నాం. నిర్విచార తమ్మటి తెలియదమ్మో సబీజ అన్నాడు. ఓరి నాయనం అనుకున్నాం. తర్వాత నిర్బీజ అన్నాడు. చేతులకి నమస్కారం తప్పించి ఏం చేయగలను. So what a subject, what a beautiful insight. ఒక వ్యక్తికి ఉన్నదంతా నేతి, ఇది కాదు, పంచభూతాల కాదు తీసేయి, పంచ జ్ఞానేంద్రియాల కాదు తీసేయి, నువ్వేంటి ఏంటి కాదు, పంచ కర్మేంద్రియాల తీసిపడే, పోనీ పంచతన్మాత్ర తీసి అదలవాడే, పోనీ మనస ఉభయేంద్రియం కాదయ్యా బాబు, పోనీ నాకున్నటువంటి తెలివితేటల బుద్ధ తీసి అదలవాడే, పోనీ నాకున్నటువంటి మహత్త తీసేయి, అది కూడా కాదు, పోనీ నా ప్రకృత కాదయ్యా, మరి ఇంకేంటంటే ఒకటే మిగిలింది కదా పురుషుడు, అది కూడా తీసేయి. అది లేకపోతే ఏముంది? నేనని వాడు ఎవడన్నాడు ఇంకా అక్కడ? నేనంటే ఎవరెప్పుడు? పాప ఆయన రమణ మహర్షి గారు నెత్తి నోరు కొట్టుకుని చెప్తారు నేనంటే ఏంటో తెలుసుకుని. ఇప్పుడు నేనని వాడు ఎక్కడున్నాడు? అప్పుడు మనలో ఉన్నాడా బయట ఉన్నాడా? ఎగ్జాక్ట్లీ మనం మనలో లేము. ఎస్, దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మనం మనలో లేము. We are not inside. You are not inside. I am not inside. We are not inside లో ఉండేది కాదు ఇది. చుట్టూ వ్యాపించి ఉన్నాము. లైక్ వైఫై వేవ్స్, తర్వాత బ్లూటూత్ వేవ్స్, రేడియో వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్, ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సంథింగ్ లైక్ ఈ దాన్ని ఏమంటారు, ఈ టెలికమ్యూనికేషన్ వేవ్స్, ఇవన్నీ మన చుట్టూ లేవా? అలాగే నువ్వు కూడా దీంట్లో లేవు. నువ్వు బయట ఉన్నావు. బయట కమ్యూనికేషన్ చేసుకో. ఇది కేవలం ఒక ఆట అంటాడు ఆయన. నువ్వు చేసేది కేవలం ఆట అంతే. దీనికి నాకు పేరు పెట్టుకుని, నేను పెద్ద డాక్టర్ నండి, నేను యోగా చెప్తాను సార్, పొద్దున్న 4 గంటలు వేస్తాను సార్, నాకు ముఖ్యమంత్రి గారు బహుమతి ఇచ్చారు సార్. ఎవడు నువ్వేమీ కాదని తెలుసుకోలేకపోతున్నావే నువ్వు ఇంకా. కాబట్టి వెరీ ఇన్సైట్ఫుల్ టీచింగ్స్ ఈ చిన్న 51 సూత్రాల్లో బ్యూటిఫుల్ సెట్. ఏమో నాకైతే ఇంకా మాటలు రావట్లేదు. ఇది చెప్తే అదే చెప్తాను. ఇంక మీరు నన్ను ఆదర్శండి కాసేపు. సార్ శ్రీనివాసనండి. శ్రీనివాస్. డాక్టర్ కొండా మాణిక్యేశ్వరరావు గారి శిష్యులు అభిమానులకి ఏమన్నా తీసేయండి. శిష్యులు అభిమానులు అంటే ఎవరు ఉండరండి. అది నాకు ఎందుకు కొద్దిగా ఎంబ్రేసింగ్ గా ఉంటుంది పదం చూసినప్పుడు. శిష్యులు అదే శిష్యులు సార్, స్టూడెంట్స్, సారీ
కాదు, వద్దు స్టూడెంట్స్ కాదు, ఏం అలాని ఏం పెట్టదు ప్లీజ్. మీరు పెట్టారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా అనుకుంటారంటే నేను వద్దు అంటాను, కానీ చెప్పలేదు. కానీ వద్దు, అలాంటివి వద్దు. శిష్యుడు లేదు, అభిమానులు లేదు, ఫాలోవర్స్ ఎట్లా ఎవరు ఉండరు. ఓకే ఓకే సార్. శ్రీ విశ్వావసు సంవత్సర దీపావళి కానుక మీ నాలెడ్జ్ అంతా ఇంతకుముందు పబ్లిక్ ఇది కొన్ని పేమెంట్ క్లాసులన్నీ లోపల ఉండిపోయినాయి, వాటినన్నిటిని దీపావళి కానుక అందజేస్తున్నారు. ఓ ఎక్సలెంట్. మొత్తం ఇప్పటి వరకు మన పెయిడ్ క్లాసులు ఏదైతే ఉన్నాయో అన్ని ఎవ్రీథింగ్ మీది ఏదైతే ఉందో ఓన్లీ ఇంతకుముందు పే చేసిన వాళ్ళకి మనం గ్రూప్స్ లో పెంచాము. మొత్తం అంతా బయటకి ఇచ్చేసేయండి. తర్వాత దీన్ని ఇంకేం చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం, చెప్తాను. అలాగే సార్. అట్లాగే మోహన్ గారు మేము అనుకున్నాం, ఇప్పుడు వాట్సాప్ లో ఈ మన క్లాసులు ఏమైనా అందజేయాలంటే రిస్క్ అవుతుందని మోహన్ గారిని ఒకటి క్రియేట్ చేయమన్నాను వాట్సాప్ది. ఆయనే షేర్ చేస్తారు అందరికి. క్లాస్ లో ఉన్న వాళ్ళు ఆ ఒక్క దాంట్లో ఉండి ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, ఏది మన నిశ్శేషక ప్రాణాయామ కానీ అది హెర్బల్ కానీ, దాంట్లోనే ఉంటారు, దీంట్లోనే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఒక్క దాంట్లో ఉంటే సరిపోతుంది మీది. మీకు రిస్క్ లేకుండా, టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా మోహన్ గారిని క్రియేట్ చేయమన్నాను. ఆయన్నే షేర్ చేయమన్నాను. అప్పుడు ఆ ఒక్క దాంట్లోనూ ఆ పెయిడ్ క్లాస్ లో ఆ రెండిట్లో చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఇబ్బంది పడకుండా కూడా, మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా అందరికి అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకున్నాం. అలాగే గర్భ సంస్కార యోగాతో సహా అన్ని పెట్టేసాను, ఏం పర్వాలేదు. అలాగే అయితే నిన్న రాజకుమార్ గారు వచ్చారు, నిన్న సాయంత్రం. ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చారండి, మాట్లాడొచ్చు. సార్ రాజకుమార్ గారు, ఆన్ చేసుకుంటారా? మీ కెమెరా ఏమన్నా ఆన్ చేసుకుని కొన్ని తర్వాత అయినా పోనీ మాట్లాడండి ఒకసారి. అందజేస్తే మీరు, అప్పుడు అంత ముందు కూడా మాట్లాడాను మీతో, మధ్యలో మళ్ళా ఇదయింది. సార్ అది సార్ చెప్పండి. సార్వి పాతవి ఏదైతే లోడ్ చేస్తున్నానో అవి వేరే హార్డ్ డిస్క్ లో ఫీడ్ చేస్తున్నాను సార్, మీకు అప్పుడు చెప్పాను కదా. అవును సార్. అది ఓపెన్ కావట్లేదు. అది నేను మళ్ళా మా బాబు వచ్చినప్పుడు ట్రై చేసాము. అది సపరేట్ గా ఒక హార్డ్ డ్రైవ్ లో ఒక 8 ఎపిసోడ్స్ ఏమో, నేను 8-7 ఎపిసోడ్స్ ని నేను రికార్డ్ చేశాను. అది ఓపెన్ కావట్లేదు. అందువల్ల ఇంకెవరైనా టెక్నీషియన్ చూడమని చెప్పి ఆ బాబుకి ఇచ్చాను. అది కరప్ట్ అయ్యిందా, కొలాప్స్ అయిపోయిందా? అది కరప్ట్ అయింది. తర్వాత టెక్నీషియన్ దాన్ని చేయలేం సార్, ఇంకెవరైనా చూపించండి అన్నట్టుగా చెప్పాడు. సరే అని చెప్పేసి నేను మా బాబుకి చెప్పున్నాను, ఆయనకే ఇస్తున్నాను. అది ఇంకా దాన్ని పాజిటివ్ గా నాకే చెప్పలేదు, 2-3 చూపించారని చెప్పారు. సరే, ఒకసారి నాకు అది అక్కడ ప్రయత్నం చేసి అవ్వకపోతే ఒకసారి నాకు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను. అంటే అవుద్దని గ్యారంటీ చెప్పలేము, కొలాప్స్ అయిన దాంట్లో తీట కొంచెం ట్రై చేస్తాను నేను. రైట్ సార్. అంత పెద్ద చిన్న ఫైల్స్ అంటే తీయొచ్చు, కానీ అవును 1.5 hour సార్ అన్ని 1 minute 1 hour 10 minutes 15 minutes అట్లా ఉన్నాయి అన్ని. అవును, అంత పెద్ద తీయటం కొంచెం కష్టమే. చూద్దాం, అంతా మీరంతా ప్రయత్నం చేసి అంతా అయిపోయిన తర్వాత. షూర్ సార్, తప్పకుండా. నా నెంబర్ ఉంది కదా సార్ మీ దగ్గర? ఉంది సార్, మీది ఉంది. వాట్సాప్ లో మీరు పెట్టినటువంటి ఉన్నాయి, ఉంది సార్. గుడ్. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్, సజెషన్స్? ఇది కొనసాగిద్దామా? సమాధి పాదం నుంచి నెక్స్ట్ పాదాలకు వెళ్దాం వద్దా? ఇక్కడ ఆపేద్దాం. బాగుంటుంది సార్. ఇంకా సార్ ఫస్ట్ చాప్టర్ కొంచెం డ్రైగా ఉంటుంది, కానీ సెకండ్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా వచ్చి విని దీని నుంచి స్ఫూర్తి పొంది అనేది, అది నాకు కావాల్సింది ఏంటంటే దీని నుంచి స్ఫూర్తి పొందాలి. స్ఫూర్తి పొంది మీరు దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా డెవలప్ చేసి మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది నేను కోరుకుంటున్నాను.
నా టైం వేస్ట్ అవుతుంది, లేదా నేను శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను, అలా నేనేమో నా వైపు నుంచి ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తాను, మీరు నన్ను క్వశ్చన్స్ తోటి పోక్ చేయండి, అప్పుడు నాకు ఇంకా కాస్త ఏమైనా జ్ఞాన పుష్పం ఏమైనా వెలగకపోతే వెలుగుద్దని చెప్తాను. సో మీ ఇంట్రెస్ట్ బట్టి నా ఇది ఉంటుంది. కాబట్టి మనం అందరం అలా కలుసుకుంటున్నాం కాబట్టి, మనకు అలా అలవాటైన ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి, శుక్రవారం 7:30 నుంచి 8:30 వరకు ఈ ప్లాట్ఫామ్ ఎలాగే కొనసాగిస్తే బెటర్. అట్లీస్ట్ యోగ సూత్రాల వరకు, యోగ సూత్రాల తర్వాత ఇంకేమైనా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి ప్లాన్స్. మొన్న మా బ్రదర్స్ వీళ్ళందరితో కూర్చున్నప్పుడు సంథింగ్ హీ సెడ్, ఆయుర్వేదంలో నువ్వు ఎందుకు చెప్పకూడదురా అంటాడు. ఆయుర్వేద ఒక సంహిత, ఇద్దరు చరక సంహిత, సుశ్రుత సంహిత తీసుకుని మొత్తం వాటన్నిటిని చెప్పొచ్చు కదా, అది ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. సుశ్రుత సంహిత అయితే ఎవరు చెప్పలేదు, నువ్వు చెప్పొచ్చు కదా, ఆ నాలెడ్జ్ నీకు ఉంది కాబట్టి చెప్పు అన్నాడు. మేబీ పోనీ ఇలాంటిది ఇంకేమైనా చెప్పొచ్చా? ఓకే, యోగ సూత్రాలు అయిపోయిన ఇంకేమైనా పెట్టుకోవచ్చు అంటారా మనం? ఇంకొక సబ్జెక్ట్ చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయండి అట్లాంటివి? అంటే భగవద్గీత వందలు చెప్పారు, ఉపనిషత్తులు కూడా చాలా మంది చెప్పారు. సార్ భగవద్గీత మీ వే ఆఫ్ లో చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నాను సార్, నేను మీ వే ఆఫ్ లో చెప్తే భగవద్గీత బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 24 మంది ఉన్నారు, అప్పుడు నువ్వు నేను మిగులుతాం, లేదా మోహన్ రావచ్చు కూడా సార్, చాలా బాగా. నెక్స్ట్ మార్నింగ్ వెళ్దాం, లేదా నువ్వే వెళ్తూ అంత. మోహన్ గారు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. సో అదే అన్నా, నేను ఇంకా ఉన్నాయి, ఉపనిషత్తులు చెప్దామా, భగవద్గీత చెప్దామా, చాలా అనుకున్నాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. బుద్ధుడు సార్, బుద్ధుడు గురించి మాట్లాడొచ్చు సార్ మీరును. అంటే మీరు చెప్పే ఈ పతంజలి చెప్పినటువంటి వీటికి బ్యాక్గ్రౌండ్ అంతా, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో బుద్ధుడు ఉన్నాడేమో అనేటువంటి దాంట్లో నాకు అనిపించినటువంటిది, ఆ బుద్ధుడి సూత్రాలు పతంజలి చెప్పినట్టు అనిపించింది. దాంట్లో ఉన్న సారాన్ని మీరు చెప్పగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సార్ నుంచి ఏదేది కావాలని మీరు కోరుకుంటున్నారో ఈ వేదిక సందర్భంగా చెప్పటమే కాకుండా, జనాల్లోకి ఇంకా వెళ్ళాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ లో మేము ఇది కోరుకుంటున్నాము, అలాగే ఈ వీడియోలు మామూలుగా పేమెంట్ చేసిన క్లాసులు పబ్లిక్ లో పెట్టడానికి గురించి మీ అభిప్రాయం, ఇలా మీ సంతోషాన్ని అంటే అక్కడ అదే శ్రీనివాస్ గారు చెప్పేది మిగతా నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ సిస్టమ్ ఒక రకంగా పనిచేస్తుంది. ఏది ఈ యూట్యూబ్ అనేది ఒక సిస్టమ్, వాడు ఎలా పనిచేసేలా పెట్టినాడంటే, దీనికి ఎక్కువ మంది చూస్తున్నారు అనే అభిప్రాయం మనకు కలిగించాలి. వాడికి కలిగిస్తే దీనికి కొన్ని వాడు సదుపాయాలు కల్పిస్తాడు, అంటే ట్రాన్స్లేషన్ అని, లేదంటే ఇంకా మిగతా వాళ్ళకి దీన్ని అటాచ్ చేయడం అని చెప్పి చేస్తాడనమాట. అందుకని ఇప్పుడు 20 మంది 30 మంది చూశారనుకోండి, 20 మంది ఇది ఏం వేస్ట్లే అనుకుంటాడు. కానీ సబ్జెక్ట్ మంచిదే ఉండొచ్చు, ఎక్కువ మంది చూడలేరు కదా, కాబట్టి ఇది వేస్ట్ అనుకుంటుంది. వాడికి తెలియదు కదా ఈ సబ్జెక్ట్ ఏంటనేది. కాబట్టి వాడి సబ్జెక్టు ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కువ మంది ఏది చూస్తే అది. ఇప్పుడు ఎక్కువ లైక్లు షేర్లు చేసిన దాన్ని అదే వాడికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం వెళ్తాడు. మీరు అంత ఎందుకండి, మీరు జాగ్రత్తగా మీరు వీడియోలు చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో, దాంట్లో వంటలు చూడండి, వంటలు కానీ లేదంటే పలానా హోటల్లో ఇది బాగుంటుంది అని చెప్పినవి లక్షల్లో ఉంటాయి వ్యూస్, లక్షలు. అంటే జనానికి అది కావాలి. నేను అందుకే నేను దాన్ని ఇష్టపడను. ఇంకోటి ఎవడో చెప్పిందా నేను ఎందుకు చేయాలంటాను. ఫస్ట్ నీ మార్పులో నేను రాను, నా మార్పులో నేను వెళ్తా. అందుకే శ్రీనివాస్ గారు చాలాసార్లు చెప్పారు ఇది నాకు. కానీ నేను దాంట్లో ప్రతి వాడు చివరి వరకు చూడండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్కిప్ చేసేసారు అనుకోండి, 5 నిమిషాలు దాంట్లో 1 నిమిషం చూసి స్కిప్ చేస్తే మళ్ళీ అడిగి మార్పులు పడవు. చివరి వరకు చూడండి అని చెప్పి చివరి వరకు చూస్తే ఏముంటుంది దాంట్లో వీడియోలో, నేను బోర్డు చూసి ఎట్లాంటివి ఆ థంబ్నైల్స్ విపరీతంగా విశేషంగా అట్రాక్టివ్ పెడతారు. ఆ థంబ్నైల్కి దానికి సంబంధం ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ దారిలో నేను ఎందుకు వెళ్ళాలి, నా దారి ఉంటుంది. సో నేను యూట్యూబ్ వాడి కోసం చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ నుంచి నేనేం ఆశించట్లేదు. సో దెన్ ఉన్న 20 మంది 22 మంది ఉంటారు, వీళ్ళే వింటారు, దిస్ ఇస్ ఫైన్ అనుకుంటాను. కానీ ఏంటంటే ఇది అంతే, ఇది ఒక విషయ సర్కిల్, అలా మనం క్రియేట్ చేస్తారు వీళ్ళందరూ కూడా.
మన చట్టంలో బిగించేస్తాడు, ఎప్పుడు కూడా మన చట్టంలో బిగించేయడానికి ట్రై చేస్తాడు. అంటే వాడికి వీలుగా మనం మాట్లాడాలంటాడు. నా వల్ల అయితే కాదు. సారీ, నిన్నటి నుండి యూట్యూబ్ నుంచి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది సార్. మనం వందలు పెడతా ఉంటాడు మనల్ని. సపరేట్ కోర్స్ లాగా పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చాడు సార్. మనం ఇప్పుడు పేమెంట్ది వాళ్ళకి అలా ఇస్తున్నాం కదా, అలా కాకుండా వాళ్ళు జస్ట్ 29 రూపాయలు ఇచ్చి పేమెంట్ చేస్తే వాళ్ళ వరకే వెళ్ళొద్ది, అది మిగిలిన వాళ్ళు చూడకుండా. అలా కూడా అలా చేస్తారండి. ఆవిడ చెప్పినట్టు మనకి క్యారెట్ ఎదురుగుండా పెట్టి గుర్రాన్ని పరిగెట్టేస్తారండి. ఆ క్యారెట్ దొరుకుద్దేమో గుర్రం పరిగెడుతుందండి. ఎప్పటికీ క్యారెట్ దొరకదు, ఆ గుర్రం పరిగెడుతూనే ఉంటుంది. అలాగే మనం తయారు చేస్తారండి. అసలు వీళ్ళ టాక్టిక్స్. నోమ్ చామ్స్కీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, అమెరికన్ ఇంటలెక్చువల్. ఆయన గురించి చదవండి. అమెరికాని ఆయన తిట్టినంత ఆయన ఇంకెవడో తిట్టు. ఆయన అమెరికన్ మళ్ళీ. నోమ్ చామ్స్కీ ఈజ్ 94 years. నిన్న మొన్న ఆయనకి జస్ట్ ఇప్పుడు గొంతు కూడా మాట్లాడడం మానేసింది ఆయనకి పాపం. ఈజ్ ఆన్ ద డెత్ బెడ్. 94 years. నోమ్ చామ్స్కీ. ఆయన చదివితే అమెరికన్స్ మిగతా దేశాన్ని ఎట్లా నాశనం చేయడానికి పుట్టారు, వాళ్ళు ఎలా నాశనం చేస్తారు అని చాలా క్లియర్గా రాస్తారు. ఇప్పుడు మీరు చెప్పింది చాలా మందికి దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ ఈ వీడియో కింద అలా కామెంట్ చేసి దాని లింక్ ఇచ్చారంటే మిగిలిన వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటది సార్. నేను మిమ్మల్ని ఏమీ కాదంటలా, అంటే మిమ్మల్ని కాదండి. నా వెర్షన్ ఇది, మీ వెర్షన్ ఇంకోటి ఉండొచ్చు. అందరూ మీ వెర్షన్ పాటించవచ్చు, లేదా నా వెర్షన్ పాటించచ్చు. దట్ ఇస్ నా వరకు. ఇదిగో వర్షం పడిపోయింది అంతే. అది సముద్రంలో పడిందా, చెరువులో పడిందా నాకు అనవసరం. చిన్న రిక్వెస్ట్ సార్ సుబ్రహ్మణ్యం సార్ ఇప్పుడు ఒకటొకటి తర్వాత చేసుకుంటూ పోవటమే సార్. ఇంకా శ్రీనివాస్ తర్వాత మాట్లాడుతాను, క్లాస్ లో ఉన్నా. ఇప్పుడు మనకు సమాజపాదం అయింది కదా సార్. ఇట్లా అయిపోతూ ఉంటే నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూసుకుందామండి. ఎటు టైం ఈజ్ కన్స్టెంట్ ఉంది. 1 hour కన్నా మనం ఎక్కువ చేయలేం కాబట్టి డైలీ 1 by 1 ఇప్పుడు ఈ పతంజలి సూత్రాలన్నీ కంప్లీట్ చేద్దాం అంటారు, లేకపోతే ఇది ఇంతటితో 196 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా చేస్తున్నాం. ఇట్లా నా వరకు సరే మీరు పెట్టినవన్నీ నేను మా గ్రూప్ లో పెట్టేస్తున్నా. దట్ ఈస్ లెఫ్ట్ దెమ్. ఇప్పుడు అటెండ్ కాకపోవటం దట్ ఈస్ వాళ్ళ, అసలు నన్ను అడిగితే వాళ్ళ అదృష్టం కూడా ఉండాలి. అది లేదు, మన చేతుల్లో లేదు. చేతిలో ఏముంది అంతే. సార్ మీకున్న సబ్జెక్ట్ ని పంచుతున్నారు సార్, అంతే. ఎలా వెళ్ళిపోతూ ఉన్నాం సార్. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అనేది ఇప్పుడు ఆఫ్టర్ 196 అయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఒకటి డిపెండింగ్ అపాన్ ఏదో నాకు జ్ఞానపుష్పం ఎక్కిస్తే ఎక్కడైతే తెల్లవారుజామున కాళ్ళు వస్తే వస్తుంది. అంటే ఉపనిషత్తులు అంటారు కానీ ఎవరికి తెలియదు సార్ దాని మీద ఏమన్నా. అంటే జస్ట్ మా అంటే ఇప్పుడు భగవద్గీత మీరన్న చాలా మంది ఇప్పుడు వస్తున్నది, సొసైటీలో బాగానే స్ప్రెడ్ అవుతున్నది. అఫ్ కోర్స్ ఎంత డెప్త్ అనేది కాదు కానీ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ వైడ్. అదే నేను అంటే నా దృష్టిలో భగవద్గీత డిఫరెంట్ గా ఉంటది. అంటే తప్పు ఒప్పు రైట్, అది మంచిది గొప్పది అని నేను దాన్ని తోలనాడడం అనేది కాదు. నేను మనం చరిత్రలాగా మనం పుస్తకాన్ని చదవలేకపోతున్నామే నా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రామాయణాన్ని చరిత్ర చదవండి, మహాభారతం చరిత్ర చదవండి, మీకు చాలా కొత్త కొత్త తలుపులు తెచ్చుకుంటాయి. మనం అలా చదవక రాముడు దేవుడు అని వెళ్ళిపోయిన తర్వాత మీకు ప్రతిదీ కూడా దివ్యత్వమే కనిపిస్తుంది ఆయనలో. అసలు వాల్మీకి రామాయణం ఏమి రాశాడు చదివితే మనకి మెంటల్ ఎక్కి పిచ్చెక్కి మన బట్టలు మనం దింపుకుంటాం, జుట్టు జరిపేసి రోడ్డు మీద పిచ్చోళ్ళు తిరుగుతున్నాం. అలా ఉంటది వాల్మీకి రామాయణం. దాంట్లో ఫస్ట్ చెప్తాడు రాముడు అనేవాడు తన యొక్క దైవత్వాన్ని కోల్పోయి మనిషిలా బతుకుతాడు అంటాడు. అలాంటి రాముడు నేను చెప్పదలుచుంది. అలాంటి రాముడికి మనం ఇప్పుడు ఈ రోజు ఇస్తున్నటువంటి వాల్యూ కానీ, దాని యొక్క గుళ్ళు కట్టి పూజలు చేసి ఇటుకలు పంపించి ఇవన్నీ మీరు ఎవరైనా ఏమనుకోండి, ఇదంతా ఒక రాజకీయంగా ఒక పద్ధతి ప్రకారం మన మనసుని చాలా మలుస్తున్నారు వాళ్ళు. ఈ మనసులమే నాకు ఇష్టం ఉండదు అంటాను. ఎవడ మనసు అడుగుంటది కదా.
ఇలా మలుస్తూ 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 వెళ్ళాలి. బట్ ఇది నాకు నచ్చదు. ఇంకొకళ్ళ మనలో మార్చడం ఎందుకు? నేను మీ పతంజలి యొక్క సూత్రాలు చదివిన తర్వాత కూడా మనం ఇంకా ఈ దేవుడు పలానా ఈ స్వామి ఆ స్వామి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ ఉన్నామంటే పతంజలి చెప్తే నీకేం అర్థం లేదు. పతంజలి చెప్తే నీకేం అర్థం లేదు. వింటున్నాం అంతే, మనం వింటున్నాం, ఆయన చదువుతున్నాడు, నేను వింటున్నాను, లేదా నేను చూశాను, నాకు అర్థమైంది, అంతే అర్థమైంది. ఇప్పుడు కూడా నేను వెళ్ళి దేవుడు 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 అన్నాను అనుకో, దేవుడు దెయ్యం అన్నాను అనుకోండి, దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై హెడ్. నేను అది చెప్తాను. అందుకని పెద్దలందరితో మనం మార్చాల్సిన అవసరం మనకు లేదు, మారతారని మనం అనుకోకూడదు. ఇందా చెప్పినట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇతరులు మారుద్దామంటే అయ్యే పని కాదు. ఇతరులు మార్చడం అసలు వేస్ట్. మన పని మనం చేసుకోవడం అనేది నాకు తెలిసినంత. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐడియా కూడా ఉండకూడదు సార్. సార్ మేము ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటున్నాం అంటే మీరు చెప్పే అసలు టాపిక్స్ కానీ మీ డిస్క్రిప్షన్ మీ అనాలిసిస్ ఎక్సలెంట్ ఉంటుంది. అందుకనే మా తాపత్రయం సార్. ఇప్పుడు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు యూట్యూబ్లో కొడదాం సార్, పతంజలి యోగ సూత్రాల గురించి తెలుగులో వివరించిన వీడియోస్ చూపించండి అంటే ఎవరు చెప్పరు సార్. ఎవరు అంటే ఇంత ఒక సూత్రం గురించి మీరు ఫస్ట్ నుంచి ఒక్కొక్క సూత్రం గురించి 2-3 రోజులు చెప్పిన రోజులు ఉన్నాయి. కొన్ని సూత్రాలు ఇప్పుడు రెండో సూత్రం ఉంది, దాని గురించి 2-3 వీక్స్ చెప్పారు. అంటే అంత డీటెయిల్గా అంత డెప్త్ నాలెడ్జ్ రాదనేసి అంటే మా థాట్ సార్. అది ఇప్పుడు నాకున్న సర్కిల్లో మాకున్న ప్రతిరోజు నేను మెసేజ్ పెడతాను, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనేసి. అంటే ఒక్కసారి కనెక్ట్ అయితే ఇప్పుడు నేను సుమారు ఒక 100 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. వాళ్ళు ఏదో ఒక వీడియో నచ్చుతుంది, ఆ వీడియో నేను సబ్స్క్రైబ్ చేస్తాను సార్. వాళ్ళకి ఏమొస్తుందో తెలీదు. అలాగే మీ వీడియో అంటే మీ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది లేదు, వచ్చేది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి 100 మంది ఉన్నారు, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ క్లాసెస్ ఇంకా అప్డేటెడ్గా ఉంటాయి, ఇంకా అంటే చాలా కంటెంట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం సార్. వేరే ఇదేం లేదు. ఇప్పుడు మీరు ఒక క్లాస్ చెప్పారు సార్, 2022లోనే ఎప్పుడో చెప్పారు బంధాల గురించి. మహాబంధ, మహాముద్ర, మహావేదం మూడింటి గురించి చెప్పారు, నాకు గుర్తుంది. అది అల్టిమేట్ సబ్జెక్ట్ సార్. లేదంటే భుజంగాసన గురించి 2 hours క్లాస్ చెప్పారు. అది ఎవరు చెప్తారు సార్? మీరు ఎక్కడ కొట్టండి భుజంగాసన గురించి 2 hours క్లాస్ ఎవరు చెప్తారు సార్? థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎక్స్ప్లెనేషన్, డౌట్స్, ప్రతిదీ ఎవరు చెప్పగలరు సార్? అంత చెప్పడం అన్నది అంటే ఒక సబ్జెక్టు గురించి ఇంత ఫ్యాషన్గా, అంటే ఇంత ఇదిగా మొన్న 5 days చెప్పారు. దాంట్లో నా ఆసన అదే మైండ్ బెండింగ్ అయిపోయింది సార్. 1 day ఆలోచించండి సార్, ఆ ఆసనం ఎలా పెట్టారు, అదొక్క ఆసన చాలు సార్. అంటే అది 5 days క్లాస్ మొత్తానికి ఆ ఒక్క ఆసన, అంటే అంత థాట్, అంత విజన్గా ఆలోచించడం, అంత చేయడం అన్నది చాలా గ్రేట్ సార్. అందుకని మా తాపత్రయం. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, జస్ట్ చిన్నది. ఒక ఊరు వెళ్ళేసి ఒక చిన్న హౌస్ గురించి వీడియో పెట్టండి సార్, 1000 వ్యూస్ వచ్చాయి, 1000 వ్యూస్ వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి. అంటే అది ఇదేం కాదు సార్, జస్ట్ ఒక చిన్న పూరి గుడిసె గురించి పెట్టాను. అలాగా మీరు పెట్టండి సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న మనవి సార్, దయచేసి ఎవరు మాట్లాడుతున్నా కానీ మీరు చెప్తూనే ఉన్నారు ప్రతిసారి కూడా. ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే, ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు బయట వీళ్ళు మన బ్యాచ్ ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా అనుకుంటారేమో అని చెప్పలేకపోతున్నాను. చాలా అవసరం సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ ముఖంలో వెలుగు చూశారు కదా, అది ఆనందం. మీరు ఇప్పుడు టెక్నికల్ టీము ఎవరున్నారనేది మాకు తెలియదు. రేపు మనమే ఒక బస్సులో ప్రయాణం చేస్తాం, లేదా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం. అదే ఒకరినొకరు చూసుకోమన్నారనుకోండి, మన సార్ కదా అని మనకు తెలుస్తుంది. సో దయచేసి ఎవరైనా సరే మొదట గురువుని గౌరవించాల్సింది అదే. అంటే మీరనే కాదు, ఎక్కడైనా సరే మనం క్లాస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫాలో అవుతారు అని.
ఇంకెక్కడన్నా ఉంటేనేమో థ్యాంక్ యూ మన సార్. క్లాస్లో గురువులు ఎవరు లేరు, మనందరం సహాధ్యాయులు. ఇంకోటి ఏంటంటే మీరు సేకరించరు కానీ చెప్పడం మా ధర్మం సార్. మీరు రేపటి తరానికి జ్ఞానం వారదు సార్. మీరని మీలాంటి వాళ్ళు అందరూ కూడా నాట్ ఓన్లీ యూ అని కాదు, మళ్ళీ మీరు సేకరించరు కాబట్టి నేను అట్లా అనట్లేదు. అందరూ సార్ ఎవరైనా సరే మన చారిత్రక రుచుల గురించి మన సాంప్రదాయాల గురించి రేపటి తరానికి అందజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన వారధులే సార్. మీకు ఖచ్చితంగా అలాంటి అవార్డ్స్ ఇవ్వాలి. బహుశా ఇప్పుడు దేహంతో ఉన్నప్పుడు మన వాళ్ళు గుర్తించకపోవచ్చేమో, ఖచ్చితంగా తర్వాత అయితే గుర్తిస్తారు సార్. కోటిరెడ్డి గారు, కోటిరెడ్డి గారు మీ మాటల ఫలించి మీ కెమెరాలు ఆన్ చేశారు చూసారా? సార్ నాకు ఒక మిత్రుడు అంటూ ఉండేవాడు సార్, నువ్వు ఆంజనేయ అవతారంలో అట్లా. హ్యూమన్ మెంటాలిటీ గురించి మీకు తెలియదు, నీకు చెప్తాను ఉండండి. అంతే కాదు, ఇంతే ఇవాళే మళ్ళీ రేపు ఉండదు. రేపు మళ్ళీ మామూలు ఇవన్నీ ఏంటంటే మనం దాన్ని ఏమంటారు వద్దులండి, మన ఉదాహరణ చెప్తే మళ్ళీ మీరు బాధపడతారు. కానీ ఎనీవే దిస్ ఇస్ నైస్ టు బి ఎ పార్ట్ ఇన్ దిస్ క్రౌడ్. మనమంతా ఒక క్రౌడ్ లాగా వెళ్ళడం, ఈ ప్రయాణం అది నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నాలో ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే నేను ఏదో చదివినప్పుడు అంటే నేను రెగ్యులర్ ఏదో చెబుతా ఉంటాను. సైన్స్, ఈ మెడిసిన్ సంబంధించి, న్యూరో సైన్స్, మైండ్ గురించి, మొక్కల గురించి చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది త్వరగా పనిచేసుకోవాలి, త్వరగా ఎవరికో చెప్పేయాలి అనుకుంటా ఉంటాను. ఈ చెప్పడానికి మీలాంటి దొరికారు అనుకోండి, అంటే ఈసారి ఇది కాదు మా శరణ్యం ఉంది, ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటది. దిస్ ఇస్ వై ఐ లైక్ హర్. ఆ అమ్మాయి దృష్టిలో ఆ అమ్మాయి సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా సిల్లీ క్వశ్చన్, కానీ నాకు అది ఎక్కడో రాత్రి ఎప్పుడో గుర్తొచ్చి కరెక్టే కదా, దీన్ని ఎందుకు ఇంకో రకంగా ఎందుకు ఆలోచించకూడదు, దీన్ని ఇంకో రకంగా ఎందుకు చెప్పకూడదు అని చెప్పి మళ్ళీ దాని గురించి మళ్ళీ వెతికి తర్వాత రోజు ఎప్పుడో చెప్తాను. కాబట్టి నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను, నన్ను క్వశ్చన్ వేయండి, నన్ను ఆల్వేస్ ట్రై టు పోక్ మీ, అంటే కూర్చోండి. కొద్దిగా నాది ఏంటంటే కొద్దిగా దళసర శరీరం, అందుకని నన్ను చూదులతో గుర్తితే గానీ దాన్ని ఏమంటారు, ఎద్దుని ఏమంటారు, బుల్లుగర్రతో పొడిస్తే కానీ గుర్రం కాదు, ఎద్దు పరిగెడుతున్నట్టుగా నాకు చాలా దళసర చర్మం. అందుకని పొడుస్తూ ఉండండి. ఎప్పుడు పొడుస్తుంటే నేను ఆ నొప్పి భరించలేక నేను పరిగెడతా. కాబట్టి అది నాకు ఇష్టం, ఆ నొప్పి ఆ పరిగెట్టడం రెండు ఇష్టం నాకు. కాబట్టి నన్ను పరిగెట్టించారంటే మీరు క్వశ్చన్స్ చేయాలి. అది తప్పించి ఎస్ సార్ మీరు సూపర్ సార్, మీరు గురువు సార్, మీరు ఇలాంటి వాళ్ళు లేరు సార్ అంటే నాకు ఉన్నదంతా కారిపోతుంది. అమ్మ ఎందుకు రా చెప్తున్నాను అనుకుంటా. అలా కాదు, మీరు ఇలా చెప్పారు కదా అంటే మళ్ళీ డిబేట్లు వద్దు, డిస్కషన్. ఇక్కడ ఇంకొకటి ఇలా చెప్పారంటే దానికి ఏంటి, పోనీ ఈ పుస్తకం ఇంకో రకంగా చెప్పాడు, దీనికి ఏమంటారు మీరు, పోనీ ఈ ప్రాక్టీస్ ఇలా చేయొచ్చా, ఇట్లాంటి ప్రొడక్టివ్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను కాస్త ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడు అసలు వికీపీడియా చూస్తే ఇది చెప్పడం 196 సూత్రాలు 4 రోజులు చెప్పచ్చు, 4 వారాల్లో చెప్పేయచ్చు, అంత చిన్న ఇచ్చాడు. బట్ నేనెందుకు వ్యాసుడు గురించి వెళ్ళి మళ్ళీ వాచస్పతికి వెళ్ళి మళ్ళీ వివేకానందుడి దగ్గరికి వెళ్ళి భోజుడి దగ్గర తీసుకుని న్యూరో సైన్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాకేదో ఉంటది ఒక దురద అనమాట, చెప్పేయాలి అంతే, అదొక్కటే దురద. ఆ దురద ఈ జన్మలో తీరేది కాదు, నాకు అర్థమైపోయింది. ఇందుకే 4 ఇప్పటి తగ్గిపోయి ఉండాలి, తగ్గట్లా. కాబట్టి ఈ జన్మ తీరదు. కాబట్టి నేను ఉన్నంతకాలం ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఒకటి, నన్ను మాట్లాడించడానికి మీరు పొడవండి, క్వశ్చన్స్ తోటి పొడవండి. మీరు క్వశ్చన్ వేస్తేనే నాకు సంతోషం. క్వశ్చన్ వేయకపోతే నాకు వీళ్ళు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, వీళ్ళు అర్థమైన నా బాధ, వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయినా నాకు నిద్ర పట్టదు. ఒకసారి నిజంగా నన్ను మీరు నమ్మగలిగితే, నేను ఎవరో క్వశ్చన్ అయిపోతే వాళ్ళ నాకు ఏమనిపిస్తుంది అంటే నేను వీళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్పలేకపోయాను అనమాట. అంటే రేపొద్దున ఇంకా చెప్పాలంటే ఏం కావాలో నాకు తెలియదు కదా. కాబట్టి మీరు నన్ను ఇది కాదండి ఇది చెప్పండి అని మీరు డిమాండ్ మీ. మా క్వశ్చన్ కొంచెం చిన్నగా ఉంటాయి సార్. నేను ఎప్పుడు అలా అనుకోను, ఎవరైనా సిల్లీ క్వశ్చన్ అనుకోను నేను. యూ డిమాండ్ మీ, యూ డిమాండ్ ఇది కావాలి నాకు, ఇది చెప్పండి, లేదంటే ఇది ఎందుకు అయింది, ఎలా ఇది ఎందుకు అవ్వకూడదు అంటే అప్పుడే నేను కూడా వెతుకుతా. నాకన్నీ తెలుసాను కాదు, నేను వెతుకుతా.
వెతికి మళ్ళీ మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుకుంటే ఈ జ్ఞానం అనేది అంతేనండి. జ్ఞానం అనంతం, అనంతం జ్ఞానం. కాబట్టి ఈ అనంతమైన జ్ఞానం ఎంత పోగేసినా ఉంటానే ఉంటది. ఇంకా ఇందులో చెప్పిన అక్షయ పాత్ర లాగా వస్తానే ఉంటుంది. యా, ఎనీవే వీఆర్ ఫార్చునేట్ సంథింగ్. సార్ వన్ మోర్ సార్, మన మోహన్ గారు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నది పెడుతున్నారు సార్ వాట్సాప్ లో. బాగుంది, పెట్టండి సార్. మీరు మాకు పరిచయం లేదు కానీ వాట్సాప్ చూసిన తర్వాత చాలా మీరు మంచి సబ్జెక్ట్ పెడుతున్నది. రియల్లీ చాలా బాగుంది, ఈ చాలా వేదిక బాగుంది. అందరూ ఒకరికొకరికి పరిచయం సార్. కృష్ణ గారు మీరు ఎక్కడండి? అది విజయవాడ అండి. విజయవాడ అంటే భవానీపురం అని చెప్పబోయా. భవానీపురం కాదు సార్, భవానీపురం కాదు సార్, సాయిరాం దగ్గర. నేను తాడేపల్లి సార్. కృష్ణ గారు తెలుసు. తాడేపల్లి ఎక్కడ? తాడేపల్లి విజయవాడ. విజయవాడ తాడేపల్లి గుడి ఉంది. తాడేపల్లి గుడి ఇంకా తాడేపల్లి విజయవాడ వారం దాటిన తర్వాత. ఓకే ఓకే. మంగళగిరి, తాడేపల్లి. కోటేమో అటు మన చిత్తూరు. ఎక్కడ కోటి? నెల్లూరు. నెల్లూరు సార్. నెల్లూరు. నాకు అతను ఒకసారి మేము కేరళ వెళ్తుంటే ఇది అర్జెంట్ అయింది నా మెడిసిన్స్. మా అబ్బాయికి ఏదో సంథింగ్ మెడిసిన్స్ ఏదో అర్జెంట్, మేము ట్రైన్ వెళ్తున్నాం కావాలి, మెడికల్ స్టోర్ ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు అర్జెంట్ గా నేను ఎవరికి లక్ష్మి గారికి ఫోన్ చేశాను. టీవీ లక్ష్మి గారికి ఫోన్ చేస్తే నాకు కోటికి చెప్తే కోటి నెల్లూరు రైల్వే స్టేషన్ పట్టుకొచ్చి ఇచ్చాడు. గ్రేట్. ఆ బాగా గుర్తు నాకు అది ఆవేళ. సో అలా మోహన్ ఏమో లంబసింగి, తర్వాత నళిన్ ఏమో ఉయ్యూరు, తర్వాత శ్యామల గారేమో గన్నవరం, సుజాత చీపురుపల్లి, జ్యోతి హైదరాబాదు, కల్పన గారు హైదరాబాద్ కాకినాడ డౌట్, కిరణ్ కుమారి గారు తిరుపతి, వరలక్ష్మి గారు రాజమండ్రి, ప్రకాశం గారు తిరుపతి, రాజ్ కుమార్ గారు ఐ డోంట్ నో. గూడూరు సార్. రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ ఎక్కడ? గూడూరు సార్. గూడూరా? ఓకే. రుద్రప్ప మల్లేష్, ఆయన ఇక్కడ కరీంనగర్ కాదు, ఏంటది ఏంటండి మన మల్లేష్ మీదేవరు? నల్గొండ. సాయి దుర్గా ఐ థింక్ షీఈ్ ఫ్రమ్ వైజాగ్, సమత హైదరాబాద్, శరణ్య నెల్లూరు, శ్రావణి ప్రస్తుతం వైజాగ్ లో ఉంటుంది, శ్రీనివాస్ ఈయన ఇక్కడే, అండ్ సూర్యకుమార్ గారు వైజాగ్, విజయలక్ష్మి ప్రస్తుతం యుఎస్ లో ఉంటున్నారు. ఇది వెళ్ళు నాకు తెలిసినంత వరకు. ఇది ఇలాంటి తప్పులు చెప్తే చెప్పండి. సార్ ఉంటుంది వైజాగ్ అయినా విజయవాడ అమ్మాయి సార్. సరేలే, మళ్ళీ పుట్టుకోరు. నేను విజయవాడలో ఉంటానని చెప్పేసి నేను ఇలా చెప్తానా? మళ్ళీ నేను నన్ను మొదలెడితే గోదావరి వస్తుంది. ఎందుకు వచ్చింది గోదావరి? మళ్ళీ గోదావరిలో అందరూ ఎక్కువ ఒకటి అయిపోతారు. సరే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి సోమవారం ఏ క్లాసులు లేవు, సండే మాత్రం. ఓకే, నాకు సండేకి ఒక సబ్జెక్ట్ ఇవ్వండి సోహం టాక్స్ కి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, చాలా మంది స్ట్రక్ అవుతుంటారు. ఈ డౌట్ అడగొచ్చా లేదా, లేకపోతే ఈ చిన్న డౌట్ ఏమో చాలా సిల్లీగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఏ డౌట్ అయినా అడగండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లో నేను మా మేడం గారు అడగండి డౌట్ అడగండి అంటే నైట్రోజన్ నంబర్ ఎంత అని అడిగాను. అప్పుడులో అంటే ఆ బాండింగ్ నుంచి నాకు ఫైనల్ ఇయర్ ఇప్పుడు వరకు మేడం గారు టచ్ లో ఉన్నారంటే ఏదైనా చిన్న క్వశ్చన్ అడిగితే దాని నుంచి మీ అంటే ఇంటరాక్షన్ ఎలాగైనా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి. మీకు ఎటువంటి మీరు అది సిల్లీ డౌట్ అడగండి, పిచ్ డౌట్ అడగండి, మీకు అసలు సంబంధం లేదు, ఏదైనా అడగండి. అది వ్యాలిడా ఇన్వాలిడా సార్ చెప్తారు. కాబట్టి మనకు అవకాశం ఉంది. అసలు ఇలాంటి సార్ దొరకడం అసలు ఏ సార్ ఇలా అడగరు. అసలు మన డౌట్ అడగడానికి అవకాశం ఇవ్వరు, అసలు క్వశ్చన్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఆయన ఒకటి చెప్తారు, ఇదిగోండి పతంజలి యోగ సూత్రాసు 51 సూత్ర తజ్జప సంస్కారం తస్యాప నిరోధే సర్వ నిరోధే అంటారు. దాని మీనింగ్ చెప్తారు, ఇది అని చెప్తారు. అంతేగాని ఇంకా అడగండి, డౌట్లు అడగండి అని ఎవ్వరు అడగరు. నేను ఎంఏ యోగా చదివాను, నేను రెగ్యులర్గా ఎంఏ యోగా చదివాను, డిస్టింక్షన్ నేను పాస్ అయ్యాను. అంత చదివిన తర్వాత 2020 తర్వాత నా జర్నీ వేరు. అంటే యోగాని అంటే డౌట్లు కొత్తగా అంటే
సార్ ఎందుకు అడుగుతారంటే సార్ నేర్చుకోవడానికి అడుగుతారు. ఇప్పుడు నాకు అది అర్థమైంది. ఇప్పుడు క్లాస్ మనం చెప్తేనే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాము. ఒకసారి మీరు క్లాస్ చెప్పండి, మీరు ఎంత తోపులైనా క్లాస్ ఒకసారి చెప్తే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ డౌట్ అయినా అడగండి. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, రాసుకోండి, ఎక్కడైనా రాసుకొని సార్ నా డౌట్ అడగండి. మెల్లిమెల్లి డౌట్లు తగ్గుతాయి, అప్పుడు మీ రిఫైన్మెంట్ తగ్గుతుంది, పెరుగుతుంది. నేను చాలా సిల్లీ డౌట్లు అడిగేవాడిని ఫస్ట్, అడుగుతూ ఉండగా ఇప్పుడు డౌట్స్ అన్ని మాక్సిమం తగ్గాయి. అడుగుతామంటే నేను ఆలోచిస్తున్నాను అనమాట ఏ డౌట్ అడగాలనేసి. థ్యాంక్ యూ సార్. రేపు సండే క్లాస్ సోహం టాక్స్ పెట్టినాక టాపిక్ ఇవ్వండి. మరి ఇదే పెట్టేసుకుందాం సార్, స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉంటారు కదా సోహం టాక్స్ లో. ఏది సార్ ఇప్పుడు దాకా అదే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 1వ సూత్రం నుంచి 50 వరకు రీక్యాప్ ఇస్తానన్నారు కదా సమాధి పాదమా? అక్కడైతే మీకు ఒక 50-60 మెంబర్స్ దాకా వస్తారు కదా సార్. చూద్దాం. నాకు వచ్చింది ఐడియా ఇందాక. ఇంకా ఎవరన్నా సార్ ఇప్పుడు దాకా కరెక్ట్ సంహిత సార్ మాట్లాడండి. ఏంటి ఆగారు? నేను మాట్లాడదామంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. నాగాన్ సార్ ఇప్పుడు దాకా మనము షుగర్ గురించి ఇంకా ఇతర డిసీజెస్ గురించి అన్ని టచ్ చేసాం. కానీ నాకు తెలిసి నేను క్లాసెస్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇయర్ గురించి, నోస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినట్టు అనిపించలేదు సార్. ఇయర్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, నోస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనము అంటే నోస్ అంటే అలర్జీస్ ఇవి మాట్లాడుకున్నాం. స్పెషల్లీ ఇయర్ గురించి మాట్లాడుకున్నట్టు నాకు అవగాహన లేదు. దాని గురించి ఏమన్నా మాట్లాడుకుందామా? ఓకే, ఒక సలహా ఇచ్చావు కదా, చూస్తా. నెక్స్ట్ ఎనీమోర్? నోస్ మీద అయితే ఎక్కువ ఉంటాయేమో, ఆస్తమా ఇవన్నీ. అవి కరోనా వైరస్ తగిలించి వచ్చాము. టచ్ చేసాం సార్. ఇయర్ గురించి మాట్లాడినట్లేదు. ఎవరు నాకు ఇంకా చెప్పలేదు. వీడియో ఆఫ్ చేసి చాలా బుక్స్ లోని వీడియో ఆఫ్ చేసేసి యోగాని ఆఫ్ చేశాను సార్. వినపడుతుంది సార్ ఇప్పుడు? క్లారిటీ ఉంది. యోగాని సీక్రెట్ గానే ప్రాక్టీస్ చేయాలంటారు. ఆల్రెడీ మార్నింగ్ కొన్ని మెసేజ్లు పెట్టాను. అది ఎందుకు సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేసి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు యోగాని ఇప్పుడు స్పోర్ట్స్ చేస్తారు సార్. చాలా మంది యోగాని స్పోర్ట్స్ చేస్తారు, లేకపోతే ఒక డిసీజెస్ తగ్గించడానికి చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. కానీ సీక్రెట్ గా ప్రాక్టీస్ చేయాలి. తన అల్టిమేట్ గోల్ ని ఒకసారి చెప్పగలిగితే బాగుంటుందేమో సార్ సోహం టాక్స్ లో. పారిపోతా ఉంటే బాగుంటుంది. దాని గురించి అంత స్పెసిఫిక్ గా మనం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారి పేరు నాకు తెలుసు, మా తాతయ్య పేరు తెలుసు, మా ముత్తాత పేరు కష్టమే తెలుసుకున్నా, ఆ పైన ఉన్న ఆయన పేరు నాకు తెలియలేదు, అంతా కనుక్కున్నాం మొన్న. సో కాబట్టి నా ముత్తాత గురించి తర్వాత తెలియకుండా ఆయన ఏం చేశాడంటే నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు సీక్రెట్ గా ఉంచమని చెప్పింది ఎప్పుడు 15th century చెప్పినటువంటి ఈ మన ఆత్మారాముడు ఎవరో చెప్పారు. 15th century బుక్ అది. వై హీ కెప్ట్ దిస్ యాజ్ సీక్రెట్ వీ డోంట్ నో. ఇప్పుడు వాళ్ళ మనసుల్లో దూరి చెబుతూ నా ఇష్టమైంది చెప్పడానికి ట్రై చేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. కాబట్టి నేనేం చెప్తాను, నేనేం చెప్తా, ఈ సీక్రెట్స్ అనేవి ఏమీ లేవు, దిస్ ఇస్ ఆల్ ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఒకప్పుడు చదువుకునే వాళ్ళు తక్కువగా ఉండి చదువుకోలేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో అవసరమేమో అనుకోవాలి. దాంట్లో ప్రత్యేక విశేషం ఏం లేదు. అలా కాకుండా ఆ టైంలో మేబీ ఇంకో రకం ఆలోచిద్దాం. మనం ఒక గ్రూప్ ఆడలేదు అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ కాలేజీల్లో ఒక లెక్చర్లో మారిపోతా ఉంటారు. మారిపోయినప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు తీసుకోరాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు రైవలరీ ఉంటుంది. రైవలరీ ఉందేమో, ప్రొఫెషనల్ రైవలరీ ఉందేమో, వీ డోంట్ నో యాక్చువల్ కాజ్. బట్ ఏంటంటే సీక్రెసీ ఈ సంథింగ్ నాలెడ్జ్ సంబంధించింది. కాబట్టి నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థమైతే ఫైన్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను చెప్పేది వేరు, నీకు అర్థమయ్యేది వేరు. అప్పుడు ఏంటంటే గురువు ఏం చేస్తాడంటే కొంతమందిని సెలెక్ట్
సెలెక్టివ్గా వాళ్ళకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే చెప్పి 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 వాళ్ళకి చెప్తాడు అన్నమాట, ఎవరికి చెప్పరా బాబు అని చెప్తాడు. దిస్ ఇస్ టూ వే. ఒకటి ఏంటంటే నాలెడ్జ్ని ఇంటాక్ట్గా ఉంచడం. ఇంటాక్ట్ అంటే ఎక్కడికైనా ఈ నాలెడ్జ్ ఇలాగే ఉండాలి. ఎందుకంటే తెలివైన వాడికి చెప్తే, అర్థం చేసుకున్న వాడికి చెప్తే వాడికి సీక్రెట్గా ఉంచుతాడు వాడు. అలా కాకుండా జనాలకు జల్లుకుంటూ వెళ్ళిపోయామనుకో, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. దట్ డిపెండ్స్ ఆన్ ద టీచర్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను అలా సీక్రెట్గా చెప్పడానికి ఇష్టపడను, నేను జల్లుకుంటూ వెళ్ళిపోతానంటాను. దట్ ఈస్ మై వే. కొన్ని చోట్ల సీక్రెట్ గుహ్యము అంటాడు, యా దట్ ఈస్ హిజ్ వే. ఈ రకంగా తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో ఈ వాంట్ టు బి ఇంటాక్ట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్. సో ఆ రకంగా ఏంటంటే మేబీ చాలా రీజన్స్ అయ్యింది. కాబట్టి వాళ్ళు 15వ శతాబ్దంలో రాసినటువంటి అపయోగ ప్రదీపులు రహస్యంగా ఉంచమని ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు వాళ్ళ దేశ కాలమాన పరిస్థితులు మనకు తెలియదు. ఇప్పుడు మన ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. జ్ఞానమే కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు చెప్పాడంటే మనం చెప్పలేం. యూ కెనాట్ సే నా ఉద్దేశం ఇది, నేను పాటించను, నేను రహస్యం అనేది పాటించను. అలాంటప్పుడు ఓకే, ఇంచుమించు ఇది 15, కానీ 11వ శతాబ్దంలో జరిగింది మీకు తెలుసా? 11వ శతాబ్దంలో శ్రీరంగంలో జరిగిన విషయం తెలుసా మీకు? విశిష్టాద్వైత సృష్టికర్త ఎవరు? రామానుజాచార్యుడికి ఇలాగే ఒక గురువు గారు చెప్పాడు, ఇది చాలా నీకు పరమ రహస్యం అని చెప్తున్నాడు రా, పొద్దున్నే తెల్లవారుజాము రారా అన్నాడు. చెప్పాడు. ఈయనంత శ్రీరంగం మొత్తం అన్ని అంతస్తులు ఎక్కి అక్కడి నుంచి నా గురువు చెప్పింది ఇదే అని చెప్పాడు. ఇలా ఎవరికైనా చెప్తే 1000 ముక్కలు అయిపోద్ది అన్నాడు తలకాయ. ఆయన 115 సంవత్సరాలు బతికాడు. విచిత్రం ఏంటంటే అన్ని తెలిసిన మనకి మన శంకరాచార్యులు 33 సంవత్సరాలు అంటారు, కానీ 33 కాదు 80 సంవత్సరాలు బతికాడని చెప్పి రికార్డు ఉంది. బట్ ఈయన రామానుజుడు మాత్రం 115 సంవత్సరాలు బతికాడు. ఏంటి ఇంత రహస్యం చెప్పినా కూడా? ఆయన గురువు ఏం చెప్పాడు? తలకాయ భద్రైపోద్ది అన్నాడు ఆయన. అది కూడా చెప్పాడు, నా తలకాయ భద్రైపోద్ది అంట అని చెప్పాడు. 112 సంవత్సరాలు బతికాడు, 115. హిస్టరీ చూడండి ఒకసారి. కాబట్టి రహస్యం అనేది ఎందుకు రహస్యంగా ఉంచుతున్నావు? రీజన్ ఏంటి? ఆ దేశకాలమైన పరిస్థితిలో ఒకవేళ బయటికి వెళ్తే వేరే రకంగా వెళ్ళిపోద్దా? వేరే రకంగా అనుకుంటారేనా? లేదంటే ఆ టైంలో ఏమన్నా ఈ ముస్లిం ఇన్వేజను అట్లా వచ్చి రహస్యంగా ఉంచారా? ఉదాహరణకి హలేబీడు ఉంది. హలేబీడు గుడికి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? బేలూరు హలేబీడు. అక్కడ ముస్లింస్ వస్తున్నారని చెప్పేసి ఆ గుడిని మొత్తం దాన్ని ఏమంటారు, ఇసుకతో మూసేశారు, ఇసుకతో కప్పేశారు మొత్తం అంతా. అక్కడ ఏమీ లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ అలా ఆ దేశకాలం మన పరిస్థితి ఏమైనా ఉందా? వీ డోంట్ నో, వీ కెనాట్ మీన్ స్పెసిఫిక్గా మనం చెప్పలేం. నా ఉద్దేశం అయితే దేన్ని రహస్యంగా ఉంచకూడదని నా అభిప్రాయం. ఓకే దెన్, థ్యాంక్ యూ. కరెక్ట్ టైం అయిపోయింది. వాళ్ళు తక్కువ అయిపోద్ది అనుకుని 8 గంటలకు అవుద్ది అనుకుని 9 అయిపోయింది. థ్యాంక్ యూ. సోమవారం సెలవు.